మరి ఈరోజు వాక్య భాగంగా మనం చదువుకున్న 3 పాఠ్య భాగాలు ఆదికాండం 25వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం, అలాగే యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నుంచి 43వ వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ 3 కూడా దేవునికి మానవులు చేసిన ప్రార్థనలు. ఆపత్కాలం ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు, ప్రమాదములో ఉన్నప్పుడు, ఇక దేవుడు తప్ప ఇక తమకెవ్వరూ కూడా సహాయం చేయలేరనే పరిస్థితిలో ఉన్నప్పుడు వారందరూ కూడా దేవునికి చేసిన విజ్ఞాపన. ఇది 3 భాగాలు కూడా అవేనండి. ఆది కాండంలో అయితే ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాను గురించి దేవునికి ప్రార్థన చేశాడు. ఆమె 20 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా పిల్లల్ని కనకపోతే ఆమె గొడ్రాలన్న ఉద్దేశంతో అందరూ ఆమెను అవహేళన చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆమె నిమిత్తమైతే కనుక దేవునికి విజ్ఞాపన చేసి ఫలితం పొందటం మొదటి భాగం. రెండోది యోనా గ్రంథం చదువుతున్నప్పుడు యోనా చేసిన తప్పిదాన్ని బట్టి, అతని అవిధేయతను బట్టి అతనైతే సముద్ర గర్భంలో పడ్డాడట. అంటే సముద్రంలోకి విసిరేశారు, వాడవాళ్ళైతే కనుక ఆయన విసిరేశారు. దేవునికి విరోధంగా అతను చేసిన తప్పును బట్టి శిక్షగా దేవుడు ఆయన్ని సముద్రంలో పడవేసేటట్టుగా చేశాడు. ఈ సమయంలో అయితే కనుక సముద్రంలో ఉన్న ఒక మత్యం తిమింగలం అయితే కనుక ఆయన మింగేసింది. ఆ మింగినప్పుడు చేప కడుపులో నుంచి యోనా గారు అయితే కనుక తను రక్షించుకోవడం కోసం, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం రెండవ ప్రార్థన అయితే కనుక ఆయన చేశాడు. ఇక మూడోది వచ్చినప్పుడు యొప్పేలో ఉన్న శిష్యురాలు, అక్కడైతే కనుక పలికేటప్పుడు అయితే కనుక అక్కడున్న శిష్యురాల దగ్గరికి వచ్చినప్పుడు తబిత అని ఒక శిష్యురాల దగ్గరికి వస్తే దొర్కా అని ఆవిడ పేరట. ఆమె నిజంగానే దేవునిందు భయభక్తులు కలిగి ఎంత శ్రద్ధాభక్తులతో జీవించిన క్యాండిడేట్ ఆవిడ. అనుకోకుండా ఆవిడ కాయిలా పడి, అంటే ఒంట్లో బాగులేక రోగంతో ఆవిడ చనిపోయింది. ఇక చనిపోయిన ఆవిడైతే కనుక పోగొట్టుకోవడం ఇష్టం లేక, ఏమో దేవుడు దయ తెలిసి ఒకవేళ ఆవిడని బ్రతికిస్తే 10 మందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆమె వలన చుట్టూ ఉన్న సమాజానికి ఉన్న అవసరతను బట్టి దేవునికైతే విజ్ఞాపన చేసి పేతురు చేసిన ప్రార్థనను బట్టి ఆమె బ్రతకటం అనేది 3వ మాట. అంటే ఇక్కడ పలికితే ప్రార్థనా శక్తి అనే అంశంతో అయితే కనుక ఈరోజు మనం ఆ వాక్య భాగాలను చదువుకుంటే ప్రార్థన చేయటం వల్ల, అంటే ప్రార్థన చేస్తే ఇక్కడ కూర్చున్న మనం చేయటం గురించి కాదండి, చేసే ప్రార్థనలో కనుక యథార్థత ఉన్నట్టయితే. రెండవదేమో ఒకవేళ చేసే ప్రార్థన దేవుడిచ్చే ఆ మేలును బట్టి, వరాన్ని బట్టి చుట్టూ ఉన్న సమాజానికి కానీ దేవుని నామానికి కానీ మహిమకరంగా కనుక ఉండేటట్టయితే తప్పకుండా దేవుడు ఆ మొరను ఆలకిస్తాడు. మీరు ఏది చేసినప్పుడు కూడా అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతి యందు, ఒక విధంగా చూస్తే నీ సంతానమందు భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని. సో నీ సంతతి యందు భూలోక వంశములని ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానపు నెరవేర్పును అనుసరించి ఇస్సాకు అయితే కనుక దేవుణ్ణి అడుగుతున్నాడు. మొదట వాగ్దానం ఏంటో ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా, అబ్రాహామునికి అయితే కనుక దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్ట నీ సంతానమందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. అంటే అబ్రాహాము పిల్లల్ని బట్టి, వారికి పుట్టే సంతతిని బట్టి భూలోకానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వాదంగా ఉంటారన్న సంగతిని దేవుడు ముందుగా అబ్రాహాముకి తెలియచేశాడు. సో అందుకు తగ్గట్టుగానే దేవుడు వాగ్దానం చేస్తున్న రీతిని 100 ఏళ్ల ప్రాయములో అబ్రాహాము ఉన్నప్పుడు అబ్రాహాముకి ఇస్సాకును ఆయనైతే కనుక బిడ్డగా ఇచ్చాడు. సో ఇస్సాకును బట్టి అయితే కనుక భూలోక వంశములు ఆశీర్వదించబడాలనే దేవునికి ఉద్దేశం. కానీ ఆ కాలంలో ఇది సాధ్యం కాలేదు. కాబట్టి ఇస్సాకు తర్వాత మరలా వారసత్వం ఉండాలి, దేవుని యొక్క వాగ్దానం అయితే కనుక ఎప్పటికీ నెరవేరాలన్న ఉద్దేశంతో ఇస్సాకు అయితే కనుక ఒక సమయానికి వచ్చిన తర్వాత సుమారుగా 60 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయనైతే కనుక దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అతని పెళ్ళయి 20 సంవత్సరాలు, 40 ఏళ్ల ప్రాయంలో ఇస్సాకుకు పెళ్ళయింది. ఆ 40 ఏళ్ల ప్రాయంలో ఇస్సాకు పెళ్ళయిన తర్వాత 20 సంవత్సరాల పాటు ఆయనకి ఎప్పుడైతే కనుక బిడ్డలు పుట్టలేదో అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనైతే కనుక ప్రార్థన చేస్తున్నాడు. మనం చదువుకున్న మొదటి పాఠ్యభాగంలో ఉన్న ప్రార్థన అది. అయ్యా నీ వాగ్దానం ఉంది కదా, నీ వాగ్దానం అయితే కనుక లోకమంతటికి నెరవేర్చాలి కదా, లోకంలోని సమస్త వంశములన్నీ కూడా నీ నామమును బట్టి మా సంతానమును బట్టి అయితే కనుక ఆశీర్వదించబడతాయని చెప్పావు కదా, మరి సంతానము లేదు కదా. సో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరాలనుకుంటే నా గర్భం నుంచి పిల్లలు ఉండాలి, నేను కన్ని పిల్లలను బట్టి సమస్త వంశంలో ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకున్నావు. కాబట్టి అందరికీ ఆశీర్వాదం దక్కాలనుకుంటే నా గర్భం అయితే కనుక తెరవబడాలి కదా. మాట అర్థమవుతుందా? అబ్రాహాము కోరుకున్నది ఏంటో చూడండి. ప్రార్థన అనే మాట దగ్గరికి వస్తే యేసు ప్రభువు చాలా స్పష్టంగా క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు చాలా గైడ్లైన్స్ ఇచ్చాడు. మీరు నా యందును మీ యందు నా మాటలు ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి. 15వ అధ్యాయం యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు ఎలా ఉందంటే, మీరు దేవుని యందు ఉండండి, దేవుని మాటలు మీ హృదయంలో పెట్టుకోండి.
మీరు దేవునిలో ఉన్నంతసేపు మీకు ఏది ఇష్టమో అడగండి, తప్పకుండా ఇస్తాను. అంటే మీరు అడిగేది ఎలా ఉండాలనుకున్నప్పుడు, దేవునిలో మీరైతే కనుక మునిగిపోయినప్పుడు, ఆయనలోనే ఉన్నప్పుడు మీరు అడిగిన మాటను బట్టి అయితే కనుక దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు. మీరు కోరుకున్నది ఆశీర్వాదం అక్కడ లేదు, కానీ మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు. అంటే దేవునిలో ఉండగా అడగటం. అప్పుడు అదే యోహాను గారు ఇంకా క్లారిఫై చేస్తూ తాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. మన మనవి ఆలకించాలనుకుంటే కనుక మనం అడిగేది ఎవరి చిత్తానుసారంగా ఉండాలట? దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అంటే నువ్వు దేవుని అడుగుతున్నావు అనుకుంటే నీకు తోచింది అడగటం కాదు, నీకు తోచింది కాదు. నువ్వు అడిగేది ఏదైతే ఉన్నదో అది దేవుని చిత్తానికి తగినట్టుగా, ఆయన నామానికి మహిమార్థముగా ఉండేటట్టుగా అడగాలి. ఈరోజు నువ్వు ఏదైనా అడిగావు అనుకుంటే కనుక దేవుని నామానికి మహిమార్థంగా ఉండేది అడగండి. మీకు ఏదైనా ఇక్కడ కూర్చున్న మీరు కూడా మీరు ఏది కావాలంటే అది అడగండి, పర్వాలేదు. కానీ అడిగింది దేని కొరకు? మీ సుఖం, మీ సంతోషం, లోకంలో భోగం, లేకపోతే లోకంలో మనుషులను సంతోషపెట్టడం, లోకంలో అయితే ఇక్కడికి ఆడంబరంగా బతకటం, చూసే వాళ్ళందరూ చీ అనేటట్టుగా అలాంటి వాటిని గురించి మీరు అడుగుతున్నారు. మీకు ధనం వస్తే కనుక చివరికి అందరి చేత చీ అనిపించుకుంటారు తెలుసా? మీ ఒంట్లో బలమున్నా, ఆరోగ్యం ఉన్నా, మీకు అందచందాలన్నా వీటిని బట్టి మీరు దేవుడిని అడుగుతున్నారు అనుకుంటే, మీరు పెళ్ళిళ్ళనో, పెటాకులనో, పిల్లలనో, లేకపోతే మరొకటని మీరు అడుగుతున్నారు అనుకుంటే చివరికి ఏముంది? మీరు కన్న పిల్లలు పరోక్షంగా అయితే కనుక సమాజానికి హానికరంగా పరిణమిస్తున్నారు తెలుసా? అందుకని మిమ్మల్ని కన్నందుకు ఆ పిల్లల్ని బట్టి మిమ్మల్ని బూతులు తిడుతున్నారు. మీకు అర్థం కావట్లా? మీ పిల్లల్ని బట్టి ఎదుటివాడు మిమ్మల్ని తిడుతున్నాడు అనుకుంటే కనుక మీరు కనుక్కున్న పిల్లలు మీకేం సంతోషం కలిగించట్లేదు, మీకే గతి లేదనుకుంటే, మీ పిల్లల వల్ల మీరే గొప్ప చేయబడట్లేదు అనుకుంటే, ఇంకా మిమ్మల్ని బట్టి దేవుడు గొప్ప చేయబడతాం అనేది ఇంకెక్కడ సాధ్యం? మీరు కనుక్కున్న మీ పిల్లల వల్ల మీకే సంతోషం కలగకపోతే మీ పిల్లల వల్ల దేవునికి ఇంకేం మహిమ కలుగుతుందండి? మీరు అడుగుతున్నారు అనుకుంటే కనుక ఇస్సాకు వచ్చి నాకు పిల్లలు కావాలని అడుగుతున్నాడు అనుకుంటే దేవునికి సంకల్పాన్ని కొనసాగించడం కోసం ఆయన అడుగుతున్నాడు. ఆ పుట్టబోయే యాకోబు ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయిల్ అని ఎవరికైతే పేరు పెట్టబడబోతుందో, ఆ ఇజ్రాయిల్ అయితే కనుక దేశం కాదు, ఆయన అయితే కనుక లోకానికి అంతటికీ కూడా అయితే కనుక ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాడు అన్నది అక్కడ చెప్పబడుతున్నమాట. ఇస్సాకు కోరిన కోరిక యథార్థమో కాదు ఒకసారి చూడండి. ఆయన అడుగుతున్న మాట దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఏమంటున్నాడట? చదవన 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అప్పటి వరకు మాట్లాడలేదు, దాదాపు 20 సంవత్సరాలు. పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాల లోపల ఏం మాట్లాడలేదు. తర్వాత ఆవిడ అడిగిందంట, మరికి పిల్లలు కలగట్లేదు కదా, మరి యవ్వన ప్రాయం కూడా గతించిపోతుంది కదా, నేను బిడ్డల కంటే బాగుంటుంది కదా, దేవుడు కూడా వాగ్దానం చేశారని మీరు చెప్తున్నారు కదా, మన కుటుంబం ఏదైతే ఉందో మన కుటుంబాన్ని బట్టి, నా గర్భంలోంచి వచ్చే శిష్యుని బట్టి లోకం ఆశీర్వదించబడుతుందని దేవుడు చెప్పాడని చెప్తారు కదా. సో దేవుని సంకల్పం నెరవేరాలనుకున్నా ముందు నేను బిడ్డల్ని కనాలి కదా, కాబట్టి అడగమని చెప్తే ఇస్సాకు దేవుని అడిగాడట. అడిగినందుకైతే ఒక్కటి కాదు కానీ ఆయన డబల్ ధమాకా అన్నట్టుగా ఇద్దరిని అయితే కనుక కవల పిల్లల్ని అయితే కనుక ఆయన దయచేశాడు. ఇటు కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా ప్రార్థన చేస్తే వ్యర్థంగా ఉండేటట్టుగా మాత్రం ఉండకండి. నిజంగా మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇచ్చేట్టుగా మీరు ప్రార్థన చేయండి. మీరు అడిగింది ఒకటైతే కనుక 2 ఇచ్చేటట్టు ఉంటుంది. ఇస్సాకు అలాగే కనుక్కున్నాడు. ఆయన అడిగింది ప్రభువా నాకు బిడ్డలు లేరు, కానీ ఓకే, ఇద్దరు, ఒకరు కూడా కాదు, ఒకే కానుపులో 2 బిడ్డలు. అక్కడ నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు అనుకుంటే కనుక ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చడం కోసం కదా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం కదా నేను అడుగుతున్నాను అని. ఈరోజు మీరైనా అడగండి, మీరు ఏది అడిగినా తప్పలేదండి. కానీ మీరు ఎప్పుడు పొందుకుంటారంటే అడిగిన దానికంటే కూడా రెట్టింపు ఎప్పుడు పొందుకుంటారనుకుంటే ఒకటే మాట, మీరు అడిగేది మీరు పొందుకునేది ఏదైతే ఉందో అది దేవుని నామానికి మహిమార్థంగా ఉంటుందా? ఒంట్లో బాగులేదనుకోండి, సపోజ్ మీకు ఒంట్లో బాగోకపోతే ఆరోగ్యం గురించి అడగటం ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే లోకంలో నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తావు. అనేక మంది వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళారు, ఖర్చు పెట్టాల్సిందంతా ఖర్చు పెట్టారు. చివరికి ఒకవేళ ప్రయోజనం లేకపోతే కనుక తప్పకుండా మీరు దేవుణ్ణి అడగండి. ఒకవేళ మీరు చనిపోయే పరిస్థితి వస్తే కనుక నాకు ఆయుష్కాలం అని అడగటంలో కూడా తప్పులేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మీరు ఏదైతే అడుగుతున్నారో మీరు పొందుకున్న దానిని బట్టి తర్వాత వచ్చేది పరిణామాలు ఎలా ఉంటాయి. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దానిని బట్టి మీరు చేసే పని ఏంటి? ధనము లేదనుకున్నప్పుడు ధనం ఇచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారో? ఒంట్లో ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తే కనుక మీరేం చేస్తారో? పెళ్ళి కాలేదు, చేస్తే ఏం చేస్తారో? పిల్లలు ఇవ్వలేదు, పిల్లలు ఇస్తే ఏం చేస్తారో? ఒక ఉద్యోగం లేదు, వస్తే కనుక ఏం చేస్తారో? లోకంలో మీరు ఏదైనా కానీ ఏదైతే కొరతతో ఉండి మీరు అడుగుతున్నారో ఆ కొరత మీకు తీరినప్పుడు మీరు ఏం చేస్తారు? ముందు దీనికి రిజల్ట్ ఆన్సర్ చెప్పండి. మీకంటూ ముందు ఒక గమ్యం ఉండాలి కదా, మీకు ఆలోచనతోనే ముందు మీరు వెళ్ళాలి కదా. ప్రభువా నీవు కనుక నాకు ఇది దయచేస్తే నాకు కలిగిన దానిని బట్టి నేనేం చేస్తానో ముందు క్లారిటీ ఉండాలి. నీవు కనుక నాకు ఇచ్చినట్లయితే కనుక నేనేం చేస్తానో క్లారిటీ ఉండాలి. హన్నా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇదే సమస్యతో అన్నా గారు బాధపడుతున్నారు.
సమూయేలుని కన్న తల్లి అని హన్నా గారు బాధపడినప్పుడు ఆవిడేం కోరుకుందో తెలుసా? నీవు గనుక నాకున్న లోటును పూడ్చివేసినట్లయితే నీకున్న అవసరతని నేను తీరుస్తాను అందావిడ. నీవేమో నా గర్భం తెరిచి నాకైతే కనుక బిడ్డని, నా లోటు పోతుంది, నాకు లోపం అని అందరూ అంటున్నారు కదా, సో ఆ లోపం పోతుంది, నేనైతే హ్యాపీ. ఇప్పుడు పుట్టిన బిడ్డనైతే కనుక నీ కొరకు నేను ఇస్తాను, ఎందుకంటే ప్రస్తుతం నీది కూడా అవసరంలో ఉన్నావు. నీ సేవా పరిచర్యకి అయితే కనుక అవసరం ఉంది. ఇక్కడైతే కనుక ఏలి పిల్లలైతే కనుక చెడిపోయి కూర్చున్నారు కాబట్టి వీళ్ళ స్థానంలో కనుక ఒకవేళ కనుక నీ సేవకు ఎవరైనా కావాలనుకుంటే నా బిడ్డను నీకు ఇస్తాను కదా అని చెప్పి ఆమె అయితే కనుక దేవునితో అయితే కనుక ఇలాంటి నిబంధన చేసుకుంది. మీరు కూడా చేయండి. ఆమె చేసిన ప్రార్థన కూడా ఫలవంతమైన ప్రార్థన. ఆమె చేసిన ప్రార్థన కూడా బాధ్యతతో కూడుకున్న ప్రార్థన. ఆమె చేసిన ప్రార్థన అనుకుంటే కనుక భవిష్యత్తును గురించి చేసిన ప్రార్థన. మీరు చేసేది ఎలా ఉంది? అసలు మీరు ఏమడుగుతున్నారో మీకే తెలియదు అన్నాడు. యేసుప్రభు అయితే కనుక యోహాను యాకోబులు, పైగా అపోస్తుల్లో ముఖ్యులు వాళ్ళు వచ్చే దగ్గరికి యేసుప్రభు దగ్గరికి వచ్చి తల్లి ద్వారా రికమెండేషన్తో కోరితే ఏమన్నా తెలుసా? మీరు ఏమడుగుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీరు ఏమడుగుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఈరోజు మీరు కూడా అడుగుతున్నది ఏమో అర్థమవుతుందా? మీరు ఏదన్నా అడిగేటప్పుడు ఎదిమిద్దంగా ఉండాలి. అది క్లియర్ కట్గా ముందు నీకంటూ కనీసం తృప్తి కలిగించాలి. నేను ఏదైతే అడుగుతున్నానో అడిగిన దానిని బట్టి ఇలా జరుగుతుంది, నేను జరిగిన దానిని బట్టి నా బ్రతికి ఇలా ఉంటుంది, ఉన్న దానిని బట్టి దేవునికి ఈ విధంగా మహిమ కలుగుతుంది, తద్వారా అయితే కనుక దేవుడు ఆనందపడతాడు. ఉందా? క్లారిటీ ఉందా మీ దగ్గర? మీరు కోరుకుంటుంది నీకు ఎంతగా ఉందనుకుంటే సిగ్గుపడే తెలుసా? కొన్ని సందర్భాల్లో మీ ఆశ, కొన్ని సందర్భాల్లో మీ ఆశ, మీ కోరికలు ఏదైతే ఉందో బయటికి చెప్పుకోవడానికి కూడా అది కుదరదు. నలుగురికి తెలిస్తే కనుక ఉమ్మేసేస్తారు. మీరు దేవుని ముందు కొన్ని కోరికల దగ్గరికి వస్తే మీకు కట్టుకున్న వాళ్ళకి చీ అనిపిస్తుందండి. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా ఇదేంట్రా కోరిక అనుకుని చెప్పి నిన్నే ఒక విధంగా అపాస్యంగా మాట్లాడతారు. కనీసం మనుషుల ముందు కూడా మన కోరికనైతే కనుక బహిర్గతం చేయలేనంత నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం. అలాంటి స్థితిలో ఉన్న మనం దేవుణ్ణి అడుగుతున్నాం. ఏముంటుంది? నవ్వుకుంటున్నాడు ఆయన. ఆయన చూసైతే నువ్వు కోరిన కోరికను బట్టి నవ్వుకుంటున్నాడు. ఏమన్నా ప్రయోజనమా? కనీసం ఇచ్చిన కోరిక ఏదైతే కనుక తీరుస్తానో తను మొయ్యగలిగే శక్తి నీకుందో పని. విస్తారమైన ధనం కావాలనుకున్నప్పుడు ఆ విస్తారమైన ధనం వస్తే కనుక కనీసం దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో, దాన్ని ఎలా దాచుకోవాలో కూడా నీకు తెలుసా? నీకు ఏదో కావాలని నువ్వు కోరుకున్నాక వస్తే నువ్వేం చేస్తావు? ఇస్సాకు అయితే కనుక ఒకటే అడిగాడట అక్కడికి వెళ్ళి. ఆయన అయితే కనుక ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. వెంటనే జరిగింది ఏంటో చూడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకున్నాడు. ఏమని? ప్రభువా, నా భార్య అయితే కనుక అడుగుతుంది కదా, తనకున్న లోటును బట్టి అయితే కనుక నీ సన్నిధికి వచ్చాను, తనైతే బాధపడుతుంది కాబట్టి ఆమె మనవి ఆలకించి ప్రభువా అని. వెంటనే అక్కడ జరిగింది ఏంటో చూడండి. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యాను. ఎవరి ప్రార్థనకి ఎవరు గర్భవతి అయింది? ఎవరి మాటని ఎవరి కోసం విన్నాడు దేవుడు? రిబ్కాకి తెలియదు, దేవుని గురించి అంత సరైన అవగాహన లేదు. ఆవిడికి పెద్ద వయసు కూడా కాదనుకోండి, ఆమెకైతే అంత అవగాహన లేదు. కానీ ఇస్సాకు చేసిన ప్రార్థనను బట్టి ఎవరికి ఆమెనైతే కనుక దీవెనిచ్చాడో చూడండి. అలాగే అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతు రక్షించబడ్డాడు కదా. అక్కడ రాయబడినప్పుడు లోతు రక్షించబడ్డాడు. అబ్రహాము యొక్క మనవుని విన్నాడట దేవుడు, లోతును రక్షించాడు కదా. నేను కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు చేసే ప్రార్థన కనుక యథార్థవంతంగా ఉంటే, అది దేవుని చిత్తాన్ని కనుక బట్టి మెప్పించేటట్టుంటే తప్పకుండా మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తే మీ మనవాళ్ళకి ఇస్తాడు. అబ్రహాము తన తోబుట్టు అనుకున్న లోతు కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనం విన్నాడు. ఇస్సాకు అయితే కనుక తన భార్య అయిన రిబ్కా కోసం ప్రార్థన చేస్తే దేవుడు అయితే కనుక తన మనం విన్నాడు. నీ మనవి కూడా వింటాడా? నువ్వు ఎవరి గురించి ఒకవేళ కనుక ప్రార్థన చేస్తే కనుక నా మాట వింటాడు అన్న స్థితి కానీ, లేదా నువ్వు ప్రార్థన చేస్తే కనుక తప్పకుండా మా మాట వింటాడనే పరిస్థితి కానీ మిగతా వాళ్ళు కూడా కలగాలనుకుంటే ఎట్లా ఉండాలి? ఇలాగే ఉన్నాడు. బిలామును ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ బిలామునుకున్న ప్రవక్త దగ్గరికి వస్తే అతనుకున్న నేమ్ ఏంటంటే, అతను నోటి వెంట ఏదైనా మాట వస్తే కనుక ఖచ్చితంగా అది జరిగిపోద్ది. దేవుడు అతను చేసిన విజ్ఞాపన అయితే కనుక వింటాడన్న సంగతి బాగా ప్రచురమైందట. ఎప్పుడైతే కనుక తన నేమ్ అన్న ఫేమ్ అతనికి వచ్చేస్తుందో, అతని పేరు ప్రఖ్యాతులు అందరికీ పరిచర్యలు పనిగా అబ్బో బిలాము చెప్తే కనుక ఏదైనా జరుగుతుందంట అన్నారో, వెంటనే బిలాము మాటను బట్టి బాలాకు రాజు వ్యాపారానికి అయితే వచ్చేసాడు. అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇద్దరికి మధ్యనైతే కనుక సెటిల్మెంట్ చేసుకున్నారు. నువ్వైతే కనుక నా కొరకు ప్రార్థన చేయి, నీకు కావలసిన బంగారం అంతా ఇంటి బంగారం నేను నీకు ఇస్తాను కదా. బిలాము మాట అప్పటి వరకు దేవుడు విన్న మాట వాస్తవం. బిలాము మాట అయితే కనుక దేవుడు విన్న మాట వాస్తవం. ఇస్సాకు మాట కూడా దేవుడు వింటాడు, అబ్రహాము మాట కూడా దేవుడు వింటాడు. వినడని మాత్రం చెప్పట్లేదు, కానీ విత్ ఇన్ ద లిమిట్స్. నీ పరిమితులు ఉన్నాయి, నువ్వు ఎంతవరకు కోరుకోవాలో అంతవరకు కోరుకోవాలి.
నేను చెప్తే కనుక దేవుడు ఏదన్నా చేసేస్తాడనుకున్న అహంకారం రాకూడదు. అది దేవుడు వద్దు అంటే కనుక నువ్వేం చేయగలవు? బిలాము దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ బిలాము కూడా అలాగే అనుకున్నాడట. నేను ప్రార్థన చేస్తే కనుక ఏ పనైనా అయిపోద్దని ఉద్దేశంతో బాలాకు రాజును పట్టుకుని బాలాకు రాజుతో పాటు వెళ్ళిపోతున్నాడు. వెంటనే దేవుడు చెప్పాడు వద్దు. మొదట ఇంటికనే చెప్పాడు వద్దు, వెళ్ళొద్దు, అతను నాకు నచ్చలేదు, పైగా అతను వెళ్ళే పని ఎందుకు వస్తుంది అనుకున్నప్పుడు దేవుని ప్రజలు అనుకున్న ఇశ్రాయేలుకి వ్యతిరేకం కాబట్టి అతనితో వెళ్ళొద్దు, ఇది అక్కడ చెప్పిన మాట. అయినప్పటికీ వెళితే కనుక తర్వాత గాడిదతో చెప్పించాడు దేవుడు, గాడిదతో చెప్పించాడు. అయినా బిలాము మాట వినలా, వెళ్ళిపోయాడు ఎక్కడికి. నేను వెళ్ళి ఏదో చేస్తే సరిపోద్దని ఉద్దేశంతో 7 బలిపీఠాలు కట్టించుకున్నాడట. 7 రకాల బలులు ఇప్పించాడు. చేస్తాను నేను అనుకుంటే కనుక ఏదైనా చేసేస్తున్న ఉద్దేశంతో దేవుడు వద్దంటున్నా బలవంతంగా ఏదో చేయాలని ప్రయత్నించాడు. నీ మాట విన్నాడు కరెక్టే. ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మిమ్మును గురించో మీ కుటుంబాన్ని గురించో దేవుడు అడిగితే కనుక కాదనకపోవచ్చు. పైగా మీరు అడిగింది కూడా దేవుని నామానికి మహిమార్థంగా మీరు ఉన్నారు కనుక మీ పక్షంగా దేవుడు మాట విని తప్పకుండా మీకు సాయం చేస్తాడు. కానీ చేస్తాడని ఉద్దేశంతో దీన్ని వ్యాపారం చేస్తాడా? లోకంలో ఈరోజైతే కనుక పలానా చోట పలానా వారు ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోద్దని ఉద్దేశంతో జనాలు తండోలుగా వెళ్ళిపోతున్నారు. ఈరోజు బిలాములు ఎక్కువైపోయారు. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడైతే కనుక ఆ బిలాము బోధన గురించి అయితే కనుక చాలా హెచ్చరికగా చెప్పాడు. నువ్వు అడిగేది దేవునికి మహిమార్థం ఉండాలి, వ్యాపారం కాదు. దేవుడు వ్యాపారం చేస్తాడా? నీ వ్యాపారం కోసం దేవుడు తోడుగా ఉంటాడా? పని వ్యాపారం అంటేనే యేసుప్రభుకు అసహ్యం కదా. నా తండ్రి ఇంటిని మీరేం చేస్తున్నారు, వ్యాపారపు ఇల్లుగా చేశారని వాళ్ళు ఖండించినందుకు వాళ్ళ కోపం వచ్చిందని. ఈరోజు కూడా దేవుని స్థితిని కూడా ఈరోజు వ్యాపారంగా మార్చేసే దౌర్భాగ్యాలు ఎక్కువైపోయారు. దేవుని సన్నిధిని అయితే కనుక వ్యాపారం చేసే దౌర్భాగ్యాలు ఎక్కువైపోయారండి. ఈరోజు ప్రార్థన అంటే అది కాదు. అబ్రాహాము చేశాడు, దేవుడు ఆలకించాడు, లోతును రక్షించాడు, సరిపోద్దుగా. ఇస్సాకు ప్రార్థన చేశాడు, రిబ్కమ్మ గారు అయితే కనుక బిడ్డ పుట్టారు, హ్యాపీ కదా. బిలాము ప్రార్థన చేస్తున్నాడు, దేని కొరకు? దేవునికి శత్రువు లేని వారి పక్షంగా చేస్తున్నాడు. చూడండి ఎలా ఉందో, డబ్బులు కక్కుర్తి పడిపోతే దేవుడు అంటే భయము భక్తి లేని భక్తిలు కోసం అయితే కనుక ఆయన ప్రార్థన చేసే పరిస్థితి వచ్చిందంట. ఇలాంటి ప్రార్థనలు అయితే కనుక దేవుడు అంగీకరించాడు. ప్రార్థన శక్తి కలిదే, కానీ ఆ ప్రార్థన కూడా ఎలా వాడాలో అలా వాడాలి కదా. ఎలా అనుకున్నప్పుడు వాక్యాన్ని గురించి చెప్పిన వాక్యం ఎలాంటిదట, 2 ఇంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగలది కదా అన్నాడు. మరి ప్రార్థన దగ్గరికి వస్తే అంతకంటే శక్తివంతమైనది అనుకోండి చెప్పొచ్చు. కానీ ఆ ప్రార్థన కూడా వాడటం సరిగా లేదనుకోండి, ముందు నీ తల లేచిపోద్ది. నువ్వు ప్రార్థన కూడా ఎలా చేయాలో తెలియకపోతే కనుక నీ తలక లేచిపోద్ది. బిలాము అయితే కనుక 2 ముక్కలుగా నరికేశారు అతను. ఓ ప్రవక్తే అప్పటి వరకు ఏది అడిగితే కనుక చేశాడు దేవుడు. కానీ దేవునికి విరోధంగా అతను చేసినందుకుగాను అతనైతే 2 ముక్కలుగా నరికేశాడు, ఖడ్గము చేత నరికేశారని రాస్తుంది యెహోషువ గ్రంథంలో అయితే కనుక ఆయన గురించి చెప్పినప్పుడు ఉన్న మాట. సో ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఇది మొదటి ప్రార్థన. ఎవరు చేసిన ప్రార్థన? ఇస్సాకు చేసిన ప్రార్థన బట్టి తన భార్యకైతే కనుక గర్భం తెరవబడింది. సంతోషం. ఈ 2వ మాటకు వచ్చినప్పుడు యోనా గ్రంథంలో ఆయన కూడా చేస్తున్నాడు. ఏ పరిస్థితిలో చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. యోనా అయితే కనుక దేవునికి ఒక ప్రవక్త. నిజంగా సువార్త చెప్పడంలో ఎంత గొప్పవాడు అనుకుంటే, ఒక రోజు ప్రసంగం, ఒక రోజు అయితే కనుక ఆయన ప్రకటించిన సువార్త దాదాపు 1,20,000 మందిని రక్షించిందని గుర్తుపెట్టుకోండి. అంత గ్రేట్. యోనాను ఊరికైతే దేవుడు ఎన్నిక చేసుకున్నాడని మాత్రం మీరు అనుకోవద్దండి. యోనాను ఎన్నిక చేసుకున్నట్టే కనుక గ్రేట్. ఆయన అయితే కనుక అంత క్యాపబిలిటీ ఉన్నవాడు. ఆయన చెప్పిన మాట అంత పవర్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. చూసేవాళ్ళు కూడా భయం కలిగించేటట్టు ఉంటుంది. కొంతమంది చెప్తుంటే కనుక ఆ మాట మీద నమ్మకం ఉంటుందండి. కొంతమంది చెప్తుంటే కనుక సరదాగా ఉంటుంది. మీరు ఇంట్లో కూడా చూడండి కావాలనుకుంటే, కొంతమంది భర్తలు మాట్లాడుతుంటే కొంతమంది కామెడీగా అనిపిస్తుందండి భార్యలకి. కానీ కొంతమంది మాట్లాడుతుంటే కనుక జస్ట్ ఎక్కువ సౌండ్ కూడా చేయరు, కళ్ళెట్టెలు చూస్తే కనుక దెబ్బకి సెటిల్ అయిపోతారండి. బహుశా మాట తీరు కూడా అలా ఉండాలనుకుంటా. ఎదుటి వారిని కట్టి పడేసేటట్టుగా ఉండాలి, ఆకట్టుకునేటట్టుగా ఉండాలి. నేను చెప్తున్నది సత్యం అన్న సంగతి వాళ్ళకి తెలిసేటట్టు ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆనాటి వాళ్ళందరూ అనుకున్నారట, యేసుప్రభు చెప్పిన బోధ ఎలా ఉందంటే, వారి శాస్త్రులు పరిసయ్యుల వలె కాక ఆయన అధికారము గలవాని వలె బోధించాడు. ఆయన అయితే కనుక అధికారము గలవాని వలె బోధించాడు అంటే అర్థం ఏంటి? ఆయన చెప్తుంటే కనుక అథారిటేటివ్గా ఉంది. ఆయన చెప్తుంటే కనుక అథారిటేటివ్ అంటే నేను చెప్తుంటే ఇట్స్ కాన్ఫిడెంట్గా, ఎస్ ఐ ఆమ్ ద ఏమన్నా ఇక్కడ రూలర్ అనుకున్నావు, కింగ్ అనుకున్నావు, నేను ఆజ్ఞ ఇస్తున్నాను అంతే, నేను చెప్పాను అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్దని. కామెడీ కాదు, పిట్టల దొరలాగా మాట్లాడలేదండి. కామెడీ చేస్తారు కదా, పిట్టల దొరలు మాట్లాడినప్పుడైతే కనుక మన ఇంటికి వచ్చినప్పుడు వారైతే కనుక ఇది అడుక్కోవడానికి వచ్చినప్పుడైతే నాకు అంత ఉందో ఇంత ఉందో, నేను ఇలా చేయగలను అలా చేయగలను. లోకంలో చాలామంది రోజైతే కనుక సేవకులు కూడా ఇలాంటి కామెడీ స్టోరీస్ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పిట్టల దొరలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ అలా ఉండదండి.
యోనా గారు మాట్లాడితే కనుక పట్టణం ఎంత అంటే కనుక ఆ పట్టణపు రాజు వెంటనే సింహాసనం నుంచి కిందకి దిగొచ్చి బూడిదలో కూర్చున్నాడు. అంటే కొంతమంది చెప్తే అలా ఉంటుందండి. అందుకనే దేవుడు ప్రత్యేకంగా యోనాను పట్టుకున్నాడు. ఆయన ప్రత్యేకంగా యోనాకైతే కనుక అవకాశం ఎందుకు ఇచ్చాడంటే కనుక ఆయన్నే ఎందుకు పట్టుకోవాలంటే కారణం అది. కానీ అలాంటి యోనా అయితే కనుక ఒక సందర్భంలో నేను వెళ్ళను, మాకు ఎక్కువైపోతుంది భారం, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను తిట్లు తినాల్సి వస్తుంది, నేనైతే కనుక చావుకు దగ్గరికే వెళుతున్నాను, వాళ్ళు ముష్కరులు దుర్మార్గులాలు, వారికి నిన్ను దేవుని గురించి చెప్పడం ఏంటని చెప్పి పారిపోదాం అనుకున్నాడు ఈయన. కానీ పారిపోయేవాడిని కూడా ఏం చేశారట, ఇదంటాడు ఐగుప్తు దేశాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొసలి ఎక్కడైతే కనుక క్రొకోడైల్ గురించి చెప్తూ నీ ముక్కుకు గాలము తగిలించి నేను లాక్కొస్తాను, నువ్వు ఎక్కడ దాక్కున్నప్పుడు కూడా తీసుకొస్తాను, ఆకాశం అంతా ఎత్తులోకి వెళ్ళిపోతున్నా నేను లాక్కురాగలను, పాతాళంలోకి లోపలికి వెళ్ళిపోయినా నేను లాక్కురాగలను, నువ్వు నడి సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా నేనైతే కనుక లాక్కురాగలను. ఇది దేవుడైతే కనుక చెప్తున్నమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా 139వ కీర్తనలో దావీదు అదే చెప్తున్నాడు, నీ నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను, నీ నుంచి తప్పించుకోవడం అనేది అంత సాధ్యమా? దేవుని నుంచి అయితే కనుక తప్పించి వెళ్ళిపోగలమా? ఆయన కనపడకుండా పారిపోవటం అనేది మన వల్ల అవుతుందా? నా ముందు వెనకలు నువ్వు ఆవరించున్నావు కదా, నా కుడి ఎడమలో కూడా నువ్వు ఉన్నావు, ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళానికి వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావు కదా. 139వ కీర్తనలో చెప్తున్నాడు, ఎంతగా నన్ను చూస్తున్నావు అనుకున్నప్పుడు నా తల్లి గర్భమందు నేను పిండమని ఉండగా నీ కన్నులు నన్ను చూచేయి కదా. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు అవి. ఈ సంగతి యోనాకి తెలియదాని కాదు, తెలుసండి. కానీ నేను కాదని వెళ్ళిపోతే కానీ నన్ను వదిలేస్తాడులే, వేరే వాళ్ళు పెట్టుకుంటాడు, నేనైతే ఇక్కడికి వెళ్ళి ఏదో చిన్న చిన్న వ్యాపారం ఏదో చేసుకుని బతికేద్దామని చెప్పి ఇంగ్లాండ్ బయలుదేరిపోయాడట, లండన్ వెళ్ళిపోదాం అనుకున్నాడట. ఆ రోజుల్లోనే లండన్ వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎవరు? యోనా గారండి. తర్షీష్ అంటే కనుక ఆ రోజు అది తార్సస్ వేరు, తర్షీష్ వేరు అండి. తార్సస్ అయితే కనుక పౌలు గారు, టర్కీలో ఉన్న తార్సస్. తర్షీష్ అంటే కనుక లండన్ పట్టణం అండి. ఆ లండన్ పట్టణానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరిపోయాడట. మధ్యలోకి వెళ్ళేటప్పటికల్లా దేవుడు పట్టుకున్నాడు. నడి సముద్రంలో అయితే కనుక గొప్ప తుఫాను వచ్చేస్తుంది. ఎప్పుడైతే కనుక గొప్ప తుఫాను వచ్చి గాలి విసురుగా కొట్టేస్తుందో ఒక్కసారిగా వాడంతా కూడా అల్లకల్లం అయిపోయింది, సముద్రంలో మునిగిపోయే పరిస్థితికి వాడొచ్చేస్తుంది. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా అయితే కనుక ఆ రోజుల్లో భీతి ఎక్కువ అండి, దేవుడి వల్ల ఇది జరుగుతుంది, దేవునికి కోపం వస్తేనే ఇలాంటి ఉపద్రవాలు జరుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వారున్న స్థలంలోనే వారు నమ్ముకున్న దేవతలు బట్టి, ఇక్కడ పడవలో రకరకాల దేశ వ్యక్తులు ఉంటారు కదా, రకరకాల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా తమ ఇష్ట దేవతలను అయితే కనుక ప్రార్థించుకోవడం మొదలుపెట్టారట. అసలు ఎవరి వల్ల వచ్చింది, మనలో ఎవరు తప్పు చేసినందుకు ఈ శిక్ష పడింది, తెలియగల వాళ్ళండి. ఆ రోజు పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా అయితే కనుక ఇంత ఉపద్రవం సంభవించిందంటే ఈ పడవలో ఉండకూడని దౌర్భాగ్యుడు ఎవడో ఉన్నాడు, ఎవడో అయితే కనుక దేవునికి విరోధంగా పాపం చేసిన వాడు ఎవడో ఉన్నాడు. అందుచేతనే మనకైతే కనుక ఇంత శోధన కలిగిందని చెప్పి అందరూ చీట్లు వేశారట. ఈరోజు మీ కుటుంబంలో కూడా ఉన్నాడు తెలుసు ఒకడు, మీ కుటుంబంలో కూడా ఎవరో ఒకరు ఉన్నారు, వారి వల్ల మీ కుటుంబం ఎప్పుడు కూడా అలరపాలుగా ఉంటుంది. ఉండకూడని దౌర్భాగ్యులు అన్న ఎప్పుడు చూసినా ఏదో ఒక కష్టం, ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ. చూడడానికి అందరితో కలిసిపోయిన గొర్రెలాగానే ఉంటారు, కానీ వాడు గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు పడాడు. ఎవడో కాదు, మీ ఇంట్లోనే మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళు అయ్యుండొచ్చు, మీ కన్న పిల్లలు కూడా అయ్యుండొచ్చు, మీ తల్లిదండ్రులు కూడా అయ్యుండొచ్చు, మీ అన్నదమ్ములో, మీ స్నేహితులు, మీ సంఘం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఎవడో ఉంటాడు, ఎవరో ఒక పనికి మాలిన వెధవ ఉంటాడు. ఇశ్రాయేలు సమాజం అంతట్లో యెహోషువ కాలంలో ఒక ఆకాను అని కూడా ఒకడు ఉన్నాడట. ఆ ఒక్కడి వలన ఇశ్రాయేలు సమాజం అంతటికి హాని కలిగిందని. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఈ వాడ దగ్గరికి వస్తే వాడలో అయితే కనుక యోనా దేవునికి విరోధంగా తప్పు చేసి వాడ అడుగు భాగానికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడట. ఇక నన్ను ఎవరో పట్టించుకోలే అనుకుని చెప్పాను, కానీ దేవుడు ఊరుకోడే కదా, దాంట్లోంచి పైలోంచి లాక్కొచ్చాడు. అందరూ చీట్లు వేశారట, టికెట్లు కొనుక్కున్న వాళ్ళు అందరిని చూసుకొని ఆ పేర్లను బట్టి చీట్లు వేశారట, ఎవడో వచ్చింది ఈ ప్రాబ్లం అని. చీట్లు ఒడిలో వేయబడును, తీర్పు యెహోవాది. ఏదో ఓట్ల ఎలక్షన్ అనుకుంటే కనుక ఈరోజు ఎలక్షన్ వచ్చిందని మీరు అనుకోకండి, మన భారతదేశానికి ఇది కొత్త ఏమో. ఓట్ల ఎలక్షన్ అనుకునేది మన భారతదేశానికి గత 75 సంవత్సరాల నుంచి మనకి తెలిసేమో, కానీ ఇశ్రాయేలీ ప్రజలకైతే కనుక ఇప్పుడు కాదండి, దాదాపు వాళ్ళకి 3500 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలిసాను. వారైతే కనుక ఎలక్షన్ అలాగే పెట్టుకుంటారు. వాళ్ళు దేవుడు ఏర్పరిచిన వ్యక్తిని ఎవరో చూసుకుంటారు, తప్పు చేసిన వాడిని అలాగే కనుక్కుంటారు, దేవుడు ఎవరిని ఎన్నిక చేస్తాడో ఎన్నిక చేయబడిన వాడిని కూడా, ఒక రాజుని అలాగే ఎన్నుకుంటారు చీట్లు వేసి, ఒక నేరస్తుని కూడా చీట్లు వేసే కనుక్కుంటారు వాళ్ళు. సో యోనా మీదకి ఆ చీటీ వచ్చిందంట. వెంటనే యోనాని అడిగారు, ఎవడరా నువ్వు, నీ పనికిమాలి ఏదో నువ్వేదో చేస్తుంటా, నువ్వు నీ వల్ల ఇంత తుఫాను వచ్చింది, మేమందరం కూడా వాడలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, ఎవరెవరా నువ్వు అని చెప్తే కనుక అప్పుడు వెంటనే యోనా తప్పును కాయకుండా దాచుకోకుండా ఉన్నట్టుగా మొత్తం చెప్పేశారట. వాస్తవానికి నేను చాలా గొప్పవాడిని, వాస్తవంగా అదే కరెక్ట్, యోనా చాలా గొప్పవాడు, మంచి స్పీకరు, మంచి సువార్థికుడు. ఒక రోజు మాట్లాడితే కనుక 120,000 మంది మారు మనసు పొందగలిగేంత ఆ గొప్ప ప్రసంగం చేయగలిగిన వాడు ఆయన.
ఎస్, నేను పలానా వాడిని, పలానా వారికి చెందినవాడిని, ఆ పరలోకముందున దేవునికైతే నేనైతే ప్రవక్తని. కానీ ఈరోజు ఆయన ఒక పని చెప్పాడు, నేను చేయనని చెప్పి పారిపోతున్నాను. కానీ ఆయన ఊరుకోలేదు. నేను ఒకలా ఊహించాను, కానీ ఆయనైతే మొత్తం నన్ను పట్టుకున్నాడు. ఇక చేసేదేమీ లేదు. నేను మీ దగ్గర ఉన్నంతసేపు ఈ వాడకి ప్రమాదమే. నా కోసమే వచ్చింది, తుఫాను వచ్చింది నా కోసమే, నాకు శిక్ష విధించడం కోసం తుఫాను పెట్టాడు. ఒక నేను వాళ్ళలో ఉంటే కనుక మీకు కూడా హాని. ఒక పని చేయండి, మీరు కనుక తప్పించుకోవాలనుకుంటే నన్ను చంపేయండి, మీరు కనుక తప్పించుకోవాలనుకుంటే నన్ను సముద్రంలో పడేయండి. నేను ఎప్పుడైతే కనుక వాళ్ళ నుంచి వెళ్ళిపోతానో వాడకి క్షేమం, కాబట్టి నేను సముద్రంలో వేసాను అన్నారు. వాళ్ళు తర్జన భర్జన చేశారు. అయ్యో పాపం కదా అనుకున్నారు. ఒకరిని చంపడం వాళ్ళకి నచ్చలేదు. అయినప్పుడు కూడా వేరే దారి లేక అతను చెప్పిన మాటలో వాస్తవం ఉంది. తన గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనం జాలి పడితే ప్రయోజనం లేదు, తప్ప అక్కడ ఉందని ఆయన అన్నాడు అన్న ఉద్దేశంతో యోనాను తీసుకెళ్ళి దాంట్లో పడేసి సముద్రంలోకి విసిరేశారు. సముద్రంలోకి విసిరేయబడంగానే వెంటనే ఒక పెద్ద చేప, మత్స్యం అన్నాడు, తిమింగలం అనుకోండి, ఆ తిమింగలం వచ్చి యోనా గారిని మింగేసింది. మరి చేప యోనాన్ని మింగేస్తే కనుక ఏమవుతుంది? లోపల 5 స్టార్ హోటల్ ఉంటుంది అనుకున్నారా? చేప గడుపులో 5 స్టార్ హోటల్ ఉండదు కదండి. ఆ పొట్టలోకి వెళ్ళిపోగానే వెంటనే అయితే కనుక అందులో ఉన్న జీర్ణరసాలు ఉత్పత్తి అయిపోతాయి. మనిషి అయితే కనుక ఉన్నట్టుగా అయితే కనుక చక్కగా ఏమైపోతాడు? పేస్ట్ కింద మారిపోతాడు. ఈ సమయంలో అయితే కనుక దేవుడు చేప కడుపులో ఉన్న యోనాను బట్టి అయితే కనుక మేలు చేయాలనుకున్నాడు. ఆ సమయంలో యోనా తన తప్పిదాన్ని తెలుసుకొని ఇప్పుడు దేవునికి అయితే కనుక విజ్ఞాపన చేశాడు. ఇదే మీరు చదువుకున్న 2వ పాఠ్య భాగంలో యోనా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న భాగం. యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనేది ఇక్కడ గొప్ప. నేను ముందే చెప్పాను, ఒక ప్రత్యేకమైన ప్రయోజనం లేకుండా మీరు చేసిన ప్రార్థన సక్సెస్ కాదు. మీరు ప్రార్థన చేస్తున్నారనుకుంటే కనుక అల్టిమేట్గా గోల్ ఏంటో చెప్పండి, దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటో చెప్పండి. దానివల్ల మీకు మేలు కలుగుతుందా, దేవునికి మహిమ కలుగుతుందా, రెండూ కూడా ఖచ్చితంగా తెలియాలండి. దేవుని నుంచి కనుక మీరు ఏదైనా సహాయం ఆశిస్తున్నారు అనుకుంటే, అది ఒంట్లో ఉన్న రోగం గురించి మీరు మాట్లాడినప్పుడు కూడా, ప్రభా ఈ అనారోగ్యాన్ని కనుక తగ్గిస్తే, నా ఒంట్లో కనుక బాగుంటే నేనైతే నీ కొరకు సాక్షిగా నిలబడతాను. చాలామంది అయితే కనుక అందరూ అలాగే చెప్తారు. ఎప్పుడైనా ప్రసంగం ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పంగానే దొంగలందరూ పట్టేస్తారు, దొంగతాళం పట్టుకున్నట్టు పట్టేసుకుని తీసేస్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక ఆ అవసరం గడిచేంత వరకు, ఆపద తీరేంత వరకు ఇలాంటి మాటలు నోటి వెంట చిలక పలుకులో పలుకుతారు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళా ఎక్కడికక్కడే పాత మార్గంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు. అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోవడం అనేది ఇక్కడ కూర్చుని మీ అందరికీ బాగా సుపరిచితం. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఏదో ఒక సందర్భంలో, ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో మీరు దేవుని వల్ల మీరు ప్రయోజనం పొందిన వాళ్ళే. మీరు అడిగితే కనుక మీ మనవని కాదనలేక దేవుడు మీకు సహాయం చేసిన మాట వాస్తవం. అందుకని ఇప్పటివరకు మీరు ప్రాణాలతో ఉన్నారు. కానీ మీరేం చేస్తారంటే, అడగటం చెప్పేటప్పుడైతే మాత్రం ప్రభా ఈ మేలు చేస్తే కనుక నీ మేలు నేను మర్చిపోలేను, నేను ఎప్పటికీ నీకైతే కృతజ్ఞతతో ఉంటానని మీరు చెప్తారు. దేవుని కొరకు సాక్షిగా ఉంటానని కూడా మీరు చెప్తారు. కానీ చిత్రం ఏంటంటే అవసరం తీరిపోయిన తర్వాత మాత్రం ఏదంటారు కదా, ఏరు దాటక తెప్ప తగిలేసినట్టుగా దేవుని మాటను తీసి పక్కన పెడతారు, ఒట్టు తీసి గట్టి మీద పెడతారంటారు చూసారా, అట్లా మీరు చేసేది. సరే, దానివల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చూతురు. కానీ కంగారు పడద్దు. మీరు ఎవరన్నా కానీ ఒకవేళ దేవుని వల్ల మేలు పొంది కూడా మీరు మర్చిపోయి మళ్ళీ మీరు కనుక లోకంలోకి వెళ్ళిపోతే తర్వాత జరిగే పర్యవసానం ఎలా ఉంటుంది అనేది ఓకే, అది మీ చాయిస్. కానీ ఇక్కడ యోనా అయితే మాత్రం దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఇంతకుముందు కూడా ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పుడు చదువుకున్నాం, హన్నా ఏం చేస్తూ కూడా మీరు చదువుకున్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా పరిస్థితి, ఈయన కూడా దేవునితో నిబంధన చేస్తున్నాడు. ఏమైనా చూడండి, అక్కడ ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగునో ప్రార్థించాను, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎలాంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తారట? ఉపద్రవము అంటే అర్థం ఏంటి? ఉపద్రవం అంటే ఇది మనుషులతో జరిగేది కాదండి, ఇది ప్రకృతిని బట్టి జరిగేది కదా. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది అనుకుంటే కనుక మనుషులు ఎవరికి కనుక సహాయం చేయలేరు. పెద్ద తుఫాను వస్తుంది అనుకుంటే కనుక మనుషులు ఏమైనా అడ్డం పడతాడే ఏంటి? ఓ భూకంపం వస్తే, ఓ సునామీ వస్తే కనుక మనుషులు ఏమైనా చేయగలరా? ఓ అగ్నిపర్వతం పగిలిపోతే మనుషులు ఏమైనా చేయగలరా? వరద వస్తే కనుక మనుషులు ఏమి చేయగలరా? ఎవరేం చేయలేరు కదా. ఈ ఉపద్రవాన్ని తట్టుకోవాలనుకుంటే కనుక, దాని నుంచి బయటపడాలనుకుంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యం. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. ఈయన అంటున్నాడు, నేను ఉపద్రవంలో ఉండి దేవునికి మనవి చేయగా, యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలోండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదను అనుకుంటాను. ఈ సన్నిధిలోంచి, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన కొన్ని కేటగిరీలు ఉన్నాయి. ఫ్రమ్ ద బిగినింగ్, సృష్టి ప్రారంభం నుంచి కూడా కొంతమంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఆయన సన్నిధిలోంచి వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదటి వాడేవాడు? కయ్యనండి.
చెయ్యకూడని పొరపాటు చేసినందుకు దేవుడు అతనైతే కనుక ఆయన సన్నిధిలో నుంచి తోలేశాడు. కానీ వాడికి అర్థం కాల, క్షమాపణ ఎలా కోరుకోలో తెలియలేదు. ఈయనంటున్నాడు, నీ సన్నిధిలోంచి నన్ను తోలేసిన. దావీదు గారు కూడా 51వ కీర్తన చదువుతున్నప్పుడు ఆయన చేసిన తప్పును బట్టయితే కనుక ఆయన ఒకటే అడుగుతున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, నాకు పడిన శిక్ష నేనైతే కనుక గొప్పదే, కానీ నీ సన్నిధిలోంచి నన్ను తోలువేయదు. దేవుని సన్నిధిలోంచి తోలువేయబడటం అనేది ప్రపంచంలో అత్యంత ఘోరమైన కఠినమైన శిక్ష అన్న సంగతి మీకు తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు అనుకుంటే నువ్వు శిక్షలో ఉన్నావని అర్థం. ఆయన నిన్నైతే తన దగ్గర రానివ్వటానికి ఇష్టపడట్లా, అంటే నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడలేకపోవటం, అది ఆయన సన్నిధిలో రాలేకపోవటం అంటే అర్థం అది. నీ దేవుని సన్నిధిలో మనం ఉండలేకపోతున్నావు, రాలేని పరిస్థితిలో ఉన్నావు అనుకుంటే నీ మొహం చూడడానికి ఇష్టం లేదు. ఈయన అదే అంటున్నాడు, నీ సన్నిధిలోంచి నేను తోలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకుంటాను. ఎంత కాదనుకున్నా ప్రవక్త కదండి, దేవుని మనస్సు ఏంటో తెలుసు, ఎలా రిపేర్ చేసుకోవాలో తెలుసు. శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు హౌ టు డీల్ అన్న సంగతి కొంతమందికి తెలుసాడు. ఏ విధంగా దాన్ని రిపేర్ చేయొచ్చు. దేవునికి నాకు మధ్యన అగాధం వచ్చేస్తుంది, ఆయనకి నాకు మధ్యన ఎడబాటు వచ్చేసింది. నేను చేసిన తప్పును బట్టితే కనుక దేవుని వైపు చూడగలిగే స్థితి కూడా కాదు. కానీ ఎట్లా? దేవుని వాక్యం ఎరిగిన వాడుకున్న గొప్ప విశేషం ఏంటి తెలుసా? ఏదైనా అనుకోని సంఘటన జరిగి దేవునికి మనకి మధ్యన కనుక గ్యాప్ వచ్చినప్పుడు హౌ టు ఫిల్ ద గ్యాప్ అన్న సంగతి వీళ్ళకి అర్థమవుతుంది. నా భర్తని ఎలా నేనైతే కనుక సఖ్యపరచుకోలో, కొంతమందికి తెలివిగల భార్యలు ఉంటారు కదా, జ్ఞానవంతురాలైన భార్యలు ఉంటారు. జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళ భర్త కనుక విరోధంగా ఏదైనా పొరపాటు జరిగి ఆ భర్త కనుక ఒకళ్ళ కనుక నాకు ఎడమొహం పెడమొహం ఉన్నాడు అనుకుంటే ఆయన ఎలా కూల్చేయాలో తెలుసుకోవటం. నెనరు గల స్త్రీ అంటారు అక్కడ పలికేటప్పుడైతే కనుక అది. ఆ నెనరు గల స్త్రీ దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆమె హౌ టు ఫిల్ ద గ్యాప్, హౌ టు రిపేర్ ద ప్రాబ్లం, సాల్వ్ ద ప్రాబ్లం అనుకునేటప్పుడైతే కనుక ఏం చేస్తారు. ఇక్కడ ఈ ప్రవక్తకి తెలుసండి, ఇదే గొడవ. మనకి ఆయనకున్న డిఫరెన్స్ అదే. చెయ్యకూడని పెద్ద పొరపాటే చేశాడు, పడకూడని పెద్ద ఆపదలో ఉన్నాడు ఈయన. కానీ ఎంత చిత్రం అనుకుంటే అంత పెద్ద అపాయంలో పడి కూడా దేవునితో అయితే కనుక డీల్ చేసుకుంటున్నాడు. దేవునితో అగ్రిమెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను చచ్చిపోతే ఏంటి ప్రయోజనం? కీర్తనలో ఉంటుంది మాట అయితే కనుక, కీర్తన రాశాడైనా, మన్ను నిన్ను స్తుతించినా నేను చచ్చిపోతే నీకు ఉపయోగం ఏంటి ప్రభా? డీలింగ్ ఎలా ఉందంటే అక్కడ ఆ డీల్ ఎలా మాట్లాడుకున్నారో తెలుసా? ప్రభా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, ఓకే నువ్వైతే కనుక ఇలా చేసావు, నన్ను సముద్రంలో పడేస్తావు, ఇది చేప కూడా మింగేస్తుంది, అయిపోయింది, నా లైఫ్ టైం అయితే కనుక క్లోజ్ అయిపోతుంది. నేను ఈ పూట చచ్చిపోతే నీకు ఉపయోగం ఏంటి? ఒకవేళ కనుక నువ్వు కనుక బ్రతికిస్తే, నన్ను కనుక ఒకవేళ కనుక పూర్వపు స్థితి కనుక వస్తే నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. నువ్వు అడిగావు కదా నిన్వే పట్టణం అని చెప్పి, ఆ నిన్వే పట్టణం దగ్గరికి వెళ్ళి నేనైతే కనుక నా పని నేను చేస్తాను, వాళ్ళని రక్షించడం కోసం అయితే సువార్త చెప్తాను. మాట అర్థమైందా? ఇక ఈ రెండో మాట లేదండి. చావులోకి వెళ్ళిపోయిన వాడు, చేప కడుపులోకి వెళ్ళిపోయిన వాడు కూడా తిరిగి వచ్చి, అంటే సమాధిలోకి వెళ్ళిపోయిన వాడు కూడా తిరిగి రావటం అంటే గొప్ప. అందుకని యోనాని ఎవరితో పోలుస్తారు తెలుసా? యేసు ప్రభుతో పోలుస్తారు. విమోచన అనే మాట దగ్గరికి వస్తే కనుక ఆయనకే చెప్తారు. యోనా అయితే కనుక ఎలాగైతే కనుక 3 రాత్రింబగళ్ళు ఎలాగైతే సముద్ర గర్భంలో చేప కడుపులో ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా అలా ఉండబోతున్నానన్న మాట ఇందుని గురించేనే. అక్కడికి వెళ్ళి కూడా నేను చెప్తున్నాడు, నన్ను కనుక నేను రక్షిస్తే, నా ప్రాణం కనుక రక్షిస్తే నేను వచ్చి నువ్వు చెప్పిన పని చేస్తాను. దేవునికి కావాల్సింది ఒకటే, ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు, ఆయన నశించుకోవటం ఇష్టం లేదు, ఆయన చెప్పిన పని చేయటమే కావాలి. ఓకే చేస్తావా? నువ్వైతే కనుక ఇప్పటివరకు నువ్వు చేసిన తప్పునైతే కనుక అంగీకరిస్తావా? నా మాటను వినైతే కనుక ఈ సన్నిధిలో అయితే కనుక ఉంటావా? ఇది దేవుడు అడుగుతుంది. ఎస్ నేను ఉంటాను, నువ్వు చెప్పినట్టు నేను నిన్వే పట్టణానికి వెళ్తాను. యోనా అయితే కనుక అగ్రిమెంట్కి వస్తున్నాడు. అగ్రిమెంట్కి వస్తే కనుక ఎలా ఉన్నది చూడండి, అక్కడ 4 వచనం చదువుతున్నాను. నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలోంచి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేద్దును అనుకుంటాను. బికాస్ ఆఫ్ దేవుని మీద ఆయనకున్న నమ్మకం, దేవుని యొక్క మనస్సు ఎరగటం, అంతే కదా. ఆ సమస్యను ఎలా పూడ్చుకోవాలో తెలుసు, రిపేర్ ఎలా చేయాలి అని బాగా తెలుసు. నేనైతే చూచేదను అనుకుంటేనే అప్పుడు ఏం జరిగింది? ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతమున పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపము నుండి పైకి రప్పించి ఉన్నావు, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. అసత్యమైన వ్యర్థ దేవతలు ఇందు లక్ష్యమించేవారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని యోనా గారు అయితే కనుక దేవునికి ప్రార్థన చేశారు. మీకు కూడా ఛాన్స్ అండి, మీకు కూడా అయితే కనుక ఈ క్వశ్చన్ అండి, మీరు కూడా చేస్తారా? ఇక చచ్చిపోయారు అనుకున్నా విషయం తెలుసా, చచ్చిపోయి సమాధిలో పెట్టినా మిమ్మల్ని తీసుకొస్తాడేమో. ఇది బహుశా దీన్ని బట్టి మనం ఆలోచిస్తే
ఆయన అయితే కనుక ఐసీయూలో పెట్టడమే కాదండి, మీరు బాక్స్లో పెట్టేసినప్పుడు కూడా వెనక్కి లాక్కొస్తారనుకుంటా. మీరు చెప్పిన పని మీరు చేస్తారంటే ముందు దేవుడు మీకు అప్పగించిన పని, పైగా మీరు విలువైన వాళ్ళై ఉండాలండి. మీరు పనికి మేலே చెత్త అయితే కనుక దేవుడు మిమ్మల్ని ఎంతో కోరుకుంటాడు. యోనాకి ఛాన్స్ వచ్చిందంటే నాకు వస్తుందని అనకండి. యోనా రేంజ్ ఏంటి? యోనా రేంజ్ ఏంటి? ఈరోజు ఉన్న ఏ ఒక్కడైనా కానీ యోనా కాలి కొట్టు కూడా సరిపడండి. ఎంత గొప్పగా అంటే కనుక ఒక్కరోజే చెప్పాడంటాడు సువార్త. మరి ఏం చెప్తాడో ఎలా మాట్లాడతాడో తెలియదు, కానీ ఆ మాటల్లో ఉన్న స్పష్టత ఏంటో, ఆ గంభీరం ఏంటో, లేకపోతే ఎదుటివాడికి చెప్పే మాటలు ఆడైతే కనుక నిజమే కదా నమ్మటం అండి. మాటలు మాట్లాడుతూ నాలాంటి గంటలకు వచ్చి కూర్చుని బయట మాట్లాడొచ్చండి. కానీ మీలో ఎంతమందికి నమ్మారన్నది ప్రశ్నార్థకం. మీరు నమ్ముంటే కనుక తప్పకుండా ఆ మాటకి మీరు లోబడతారు. ఊరికే వాగటమే తప్ప ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఎలా చెప్తా ఉంటాడులే, మనం ఎంతలో వింటాం అనుకున్నారు. కానీ యోనా అయితే కనుక నినివే పట్టణంలో ఒక్కరోజు చేసిన ప్రసంగం 3 రోజులు పడుతుందంట. పట్టణం అంతా తిరగాలంటే 3 రోజులు పడుతుందంట. కానీ నేను ఒక్కరోజు తిరిగి చెప్పింది ఈ నోట ఆ నోట మొత్తం పట్టణం అంతా పాకేసింది. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక వెంటనే బూడిద పోసుకుని అక్కడ కూర్చున్నారట. గోనె పట్టలు కట్టుకుని బూడిదలో కూర్చుని 120,000 మంది జనమందరూ కూడా వచ్చి కూర్చున్నారు. పశువులు కూడా ఏమీ పెట్టలేదు. ఆ దేశపు రాజు కూడా వచ్చేసాడు. యోనా గారు చెప్తే మరి ఎలా చెప్తాడో మహానుభావుడు. ఆయన ఉపన్యాసం ఎలా ఉంటుందో తెలియదు, ఆయన ఏ రుజువులు చెప్తాడో తెలియదు. మరి ఏది ఏమైనప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆ పట్టణాన్ని రక్షించాడు. మనమే అనుకుంటే కనుక దేవుడు యోనానైతే కనుక జ్ఞాపకం చేసుకొని ఆ చావు బతుకులోంచి యోనాని తప్పించాడు, చేప కడుపులోంచి కూడా దేవుడు విడిపించాడు, ఆహా అనుకుంటున్నారు. కానీ యోనాని అలా రక్షించాడు అనుకుంటే యోనా క్యాపబిలిటీ ఏంటో తెలుసా? నీకుందా క్యాపబిలిటీ? నీకే కనుక ప్రాణం పోస్తే ఏం చేస్తారా? ఒకవేళ మీరు ఆ చావు బతుకులో ఉన్నారనుకోండి, మిమ్మల్ని రక్షిస్తే కనుక ఏంటి మీ వల్ల ఉపయోగం ఏంటి? మీరు ఏదో కోరుకున్నారు, పిల్లలు లేరనో, పెళ్ళి అవ్వలేదనో, డబ్బులు కావాలనో, వాహనం కావాలనో, లేదా ఇంకోటో కోరుకున్నారు. రైట్, అడిగింది ఇస్తాడు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మీరు భూమికి భారం తప్ప మీ వలన ఏంటి ఉపయోగం ఏముంది? మీరు వలన ఏంటి ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏంటి? అడగలగా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే నేను ఈ పని చేస్తానని చెప్పాలంటే నీలో ఉన్న సామర్థ్యం అంటే నీకు తెలుస్తుంది. నువ్వు ఉపయోగపడే వ్యక్తి అయితే కనుక తప్పకుండా నీకు విలువ ఉంటుంది, తప్పకుండా నీ ప్రాణానికి విలువిస్తాడు. దేవుని యందు భయభక్తులు గలవారి ప్రాణం కదా అక్కడ పలికేటప్పుడైతే కనుక ఆయన యందు విశ్వాసాలు వచ్చే వారి ప్రాణము ఆయన దృష్టిలో ఎలా ఉంటుందంటే విలువైనది కదా అన్నాడు. అన్ని విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో భయభక్తులు కలిగిన వారి ప్రాణం అయితే కనుక చాలా విలువ అన్నాడు. నీ ప్రాణానికి ఏమైనా విలువ ఉందా? మీ ఇంట్లో వాళ్ళకే విలువ లేదు, నువ్వు ఎప్పుడు చేస్తావని చూస్తున్నారు, నీకు ఆ సంగతి తెలియట్లా. నీ వలన ఏముంది? ఉంటే ఎంత పోతే ఎంత? నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి? లోకంలో అయితే కనుక మీ స్టేటస్ అదేంటి. కానీ నా ప్రాణానికంటూ ఒక విలువ ఉండాలి, నా జీవితానికి ఒక విలువ ఉండాలి. ఇది కేవలం మనుషుల దృష్టినే కాదు, దేవుని దగ్గర కూడా విలువ ఉండాలనుకునే స్థితి మనకుందా? దేవునికైతే కనుక అక్కడికి వచ్చినప్పుడు దేవుని దృష్టిలో నేను విలువైన వాడినని, తన భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి ఎలా ఉంటుందట? విలువైనది కదా అన్నాడు. ఎక్కడ ప్రాణం విలువైనది, మరణము విలువైనది, మనుషులు విలువైన వారుగా ఆయన చూస్తున్నాడు కొంతమందిని. నువ్వైతే కనుక దేవుని దృష్టిలో విలువైన వారవే అనుకునేటట్టుగానే ఉందా? ఏం చేస్తే కనుక విలువైనది అవుతుందో చూడండి ఒకసారి. దావీదు ప్రాణం అయితే కనుక దేవుని దృష్టిలో విలువైనది. అందుకని ఎన్ని అపాయాలు వచ్చినప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆయన ప్రాణాపాయం ఎదుర్కోలేదు తెలుసా? వెంట్రుక వాసిలో ప్రాణాపాయం వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒంటి మీద ఘాటు కూడా పడలేదు ఆయనకి, దెబ్బ తాకనవలేదు ఆయనకి. సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, గొలియాత్ వచ్చినా, ఫిలిస్తీన్లు వచ్చినా, సౌలు వచ్చినా ఎక్కడ కూడా ఒంటి మీద చేయటానికి ఎవడు ధైర్యం చాలేదండి అసలు. ఒంటి మీద చెయ్యి వేలైపోయారు దావీదు ఒంటి మీద చెయ్యి. ఎందుకంటే కనుక దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. నీ ఒంటి మీదకి అంతే, నీ ఒంటి మీద కూడా ఎవడో దెబ్బ వేయలేడు, నీ ఒంట్లో కూడా ఏ రోగం రాదు, నీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా నువ్వు కన్నీరు పెట్టుకునే పరిస్థితి రాదు. ఎప్పుడు జరుగుతుంది అది? ఇఫ్ యు ఆర్, నువ్వైతే కనుక ఒకవేళ దేవుని దృష్టిలో కనుక వాల్యుబుల్ క్యాండిడేట్ అయితే తప్పకుండా నీకు అలాంటి గౌరవం ఉంటుంది. దేవుని దృష్టిలో విలువైన వాడవు నువ్వు. అందుకనే నీకు పరిస్థితులన్నీ కూడా సమకూడి జరిగేటట్టు ఉంటుంది. నువ్వు నడుస్తుంటే కనుక నీళ్లు కూడా నీకు రహదారిలోకి అయిపోతాయి తెలుసా? నువ్వు కావాలనుకుంటే గాలిని చూసి ఆగు అంటే కనుక నీకోసం గాలి ఆగిపోద్ది. నువ్వు రమ్మంటే వర్షం వస్తుంది, వద్దనుకుంటే మానేస్తుంది. నువ్వు కనుక దేవుని దృష్టిలో విలువైన వాడవైతే కనుక దేవుడు తన సృష్టి అంతటి కూడా నీ గురించి చెప్తాడు. నీ మాట సృష్టి కూడా వింటుంది, ప్రకృతి కూడా ఆలకిస్తుందని చెప్తున్నాడు. వాక్యాన్ని బట్టి ఆ వ్యక్తులకి అయితే కనుక ఇదే గొప్ప అనుభూతి ఎదురైంది. బండ దగ్గరికి వెళ్ళి అడిగినా నీళ్ళు వచ్చినాయి. మోషే గారు అడుగుతుంటే తెలుసా, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తే కనుక పక్కకు తప్పుకుని నడవండి, మీరు నా దారంటే వెళ్ళిపోండి అన్నది. అక్కడ సముద్రంలో మార్గం ఏర్పడింది. ఎందుకంటే దేవుని దృష్టికి విలువైన వారైతే, మీరు విలువైన వారైతే కనుక తప్పకుండా దేవుడు మీ ఎడలైతే కనుక ఇంత గొప్ప ఘనమైన కార్యక్రమం చేస్తాడు. యోనా దగ్గరికి వచ్చినప్పటికల్లా యోనా చేసిన ఒక తప్పిదమైన యోనాకున్న విలువను బట్టి, ఆయన కోరిన కోరికను బట్టి ఆయన 3 రోజుల పట్టు చేప కడుపులో ఉన్నా
ఏ హాని కలగకుండా అయితే కనుక తర్వాత మళ్ళీ సజీవంగా అయితే కనుక బయటకు వస్తాడు. 3 రోజుల పాటు పట్టింది అనుకుంటా సముద్రంలోంచి అయితే రావడానికి అయితే కనుక, ప్రయాణం చేయడానికి అంత టైం పట్టిందేమో. ఆ నడి సముద్రం నుంచి రావాలి కదా, తర్షీషు వెళ్ళిపోయేవాడ మధ్యధరా సముద్రం అనుకున్నప్పుడు ఏదో మెడిటేరియన్ సీ అంటారండి. అందులో అయితే కనుక 3 రోజులు ప్రయాణం. ఈ చేప రావడానికి 3 రోజులు పట్టింది అనుకుంటా. అది వచ్చి అక్కడ నినివే పట్టణపు గట్టున, అంటే ఒకళ్ళకి ఇప్పేలోకి ఎక్కేస్తుందా లేకపోతే కనుక అక్కడికి వెళ్ళి ఎక్కిందా తెలియదు, కానీ ఏది ఏమైనప్పుడు ఒడ్డులోకి ఎక్కేస్తే అక్కడి నుంచి నినివే పట్టణానికి వెళ్ళాడు. ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక మన పరిస్థితి అంటే, నువ్వు చెప్తే కనుక, నువ్వు అడిగితే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవుడు వింటాడా? మూడో పాఠ్య భాగం దగ్గరికి వస్తే కనుక అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36 వచ్చి నుంచి 43 వచ్చిన వరకు నా భాగం. ఏమి అనుకున్నప్పుడైతే కనుక ఆ రోజు పేతురు గారు చేసిన గొప్ప అద్భుతం, ఎక్కడ యుప్పే పట్టణంలో అయితే కనుక జరిగిన అద్భుతం. ఎవరావిడ? దొరక్క గారు. చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36 వచ్చిన చదువుతున్నాను. యుప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండేను. యుప్పే అంటే కనుక ఈరోజైతే కనుక ఆ యుప్పే పట్టణం ఏమంటారు, టెల్ అవీవ్ అని చెప్పి, ఏదో ఢిల్లీని న్యూ ఢిల్లీ ఎలాగే అలా పిలుస్తారో ఆ యుప్పే అనుకున్న ప్రతి కనుక ఇప్పుడైతే టెల్ అవీవ్ అని ఈరోజు ఇస్రాయల్ దేశానికి రాజధాని అండి. అది దానికైతే కనుక పక్కనే ఉంటుంది. మన తెలుగులో యుప్పే అనుకున్నా అది అక్కడైతే కనుక జొప్పే అంటారు. ఇప్పుడైతే కనుక పిలువబడుతుంది అయితే ఇంగ్లీష్ బైబిల్లో అలా ఉన్నప్పుడు జొప్పే అని పిలుస్తారు. ఇప్పుడు అక్కడ ఇస్రాయల్ దేశంలో మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉంటుంది. అదే ఒక విధంగా చూస్తే కనుక ఇస్రాయల్ దేశానికి రాజధాని, అది క్యాపిటల్. మన దేశానికి న్యూ ఢిల్లీ ఎలాగైతే రాజధానో, ఆ ఇజ్రాయలీ దేశానికి అయితే కనుక ఆ యుప్పే పట్టణంలో అయితే కనుక ఎవరున్నారట, తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. అన్న దొర్క అనుకున్నప్పుడు 2 వేసి కింద ఉందో చూడండి, అక్కడ లేడీ అంటే మంచి ఎప్పుడు కూడా చురుకుగా ఉందన్నమాట. ఆ లేడీ అనుకునే మాటకు వస్తే కనుక మంచి యాక్టివ్ పర్సన్ ఆవిడ. సోమరపోతులకు ఎక్కడ మనలాగైతే కనుక ఎక్కడ కూర్చుంటే అక్కడ అన్నట్టుగా కదలేరు. చూడండి, ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు, కొంచెం ఏదైనా ఇరుగ్గా ఉంది, కొంచెం ఎక్కువ మంది వచ్చారు, కొంచెం ముందుకు జరగనంటే చాలామంది చూడండి పాపం నడవలేక ఇక దేగుతూ ఉంటారండి పాపం, కదలేని పరిస్థితిలో. ఇదంతా సోమరపోతి బ్యాచ్ అండి. ఇదంతా కూర్చున్న చోట నుంచి కదలేని బ్యాచ్. కానీ ఆ దొర్కా దగ్గరికి వస్తే ఆవిడ అలా కాదు, లేడీ అని పేరు పెట్టారండి ఆవిడకి. చెంగుని ఎగురుకుంటూ వెళ్ళారు. అందుకని మనం చదువుకున్నప్పుడు కూడా 18వ కీర్తన, మన బైబిల్ గ్రంథంలో 18వ కీర్తన చదివితే మీరు చదువుతారు. మనం పాడుకునే పాట యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనుకున్నప్పుడు అందులో ఆ 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా నా కాళ్ళను లేడీ కాళ్ళగా చేసావు కదా. ఎందుకంటే నువ్వు ఉంటే కనుక, నువ్వు నాకు తోడుగా ఉంటే ఎప్పుడు కూడా నా జీవితంలో చెంగుని తిరగటమే. నీరసంగా ఉండటం కాదు, కూర్చుంటే లేవలేక లేస్తే కూర్చోలేక కాదు. ఇక్కడ కూర్చున్న మనలందరూ కూడా సేమ్ డిటో. కూర్చున్నాం అనుకుంటే మన జీవితంలో పానే ఇంకా ప్రార్థన అయ్యేంత వరకు ఏం జరిగినా పర్వాలేదు. పోతే కనుక ఇలా కూర్చునే పోదాం అనుకుంటారు తప్ప లేవటానికి కూడా ఇష్టపడలేని దరిద్రం మంది. కానీ ఈవిడ దగ్గరికి వస్తే మాత్రం మనలాగా సోమరిపోతే కాదు. నేను ముందే చెప్పాను, ఏదన్నా ఒకవేళ కనుక అద్భుతం నీ ఎడల జరగాలనుకుంటే, నీ ఎడల కనుక దేవుడు తన కృపను చూపించాలనుకుంటే, ఆయన మహిమపరచబడాలేటట్టుగా ఉండేటట్టుంటే ముందు నువ్వు ఎలా ఉన్నావు చూడాలి. ఇక్కడ ఆమెకు దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండారు. ఆవిడ ఏ టైపు? మనమైతే కనుక అందరి దగ్గర ముష్టెత్తుకోవడంలో మనకి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎప్పుడు చూస్తున్నా ఎదుటివాడి దగ్గర చేయి చాచడమే తప్ప మనం ఇప్పుడు పెట్టడం చాలామందికి తెలియదండి. కొంతమంది ఎప్పుడు కూడా అడుక్కోవడం గురించి దాంట్లో రీసెర్చ్ చేస్తారు. చాలామంది యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే కనుక అడుక్కోవడంలో వీళ్ళైతే కనుక ఎక్స్పర్ట్, పిహెచ్డీ చేస్తారు. ఎప్పుడు చూసినా చేయి చాచడమే. ఇంట్లో ₹1,00,000 బీరోలో పెట్టుకుని కూడా బయటకు వచ్చి మాత్రం ఎవరైనా టీ ఇప్పిస్తారని చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడు అడిగినప్పుడు కూడా ఏదండి ఏంటండి ఇంకా అలా జరిగిపోతుందండి అయ్యారండి, ఇలా ఉంటానండి. జేబు నిండుగా డబ్బులు ఉంటాయండి, పొరపాటును కూడా చిరిగిపోయి చొక్కాని మాత్రం వదలరండి వాళ్ళు. కొంతమంది దిక్కుమాలిన ధనం అలా ఉంటుంది. ఈ బతుకులకి ఏముండదు, ఇలాంటి వాళ్ళ వల్ల ఏముండదు. దేవుని దగ్గరికి వెళ్ళి ఎలాంటి వాళ్ళు ఏదైనా అడిగినా వాడికి దక్కదు కూడా. నీ వల్ల ఏంటి ప్రయోజనం? ఈమె దగ్గరికి వస్తే కనుక అక్కడ చెప్పే మాటలు తెలుసా? ఆమె సత్క్రియలందు బాగా ఇష్టపడిన వ్యక్తి, ధర్మకార్యములు చేసే క్యాండిడేట్. దేవుడు కూడా కల్పించుకుని నీ ఎడలేదని అద్భుతం చేయాలనుకుంటే నీకు కూడా ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఈమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండాను. ఆ దినమున ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండు పెట్టిరి. లుద్ద ఇప్పేకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకున్నట్టుకు 2 మనుషులను అతని ఎద్దుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. అంటే దొర్క గారు ఎక్కడున్నారు? మేడగదిలో ఉన్నారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. మనం చనిపోయిన తర్వాత ఏడుస్తారు లేదో తెలియదండి, నిజం చెప్తున్నాను. ఆమె చనిపోతే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారట?
విధవరాండ్రందరూ వచ్చారట. అంటే వాళ్ళకి చాలా సాయం చేస్తుంది అనమాట. ఆమె చేసిన పని ఏంటి అనుకున్నప్పుడైతే కనుక ఆమె ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుతాం. ఖాళీగా కూర్చోలేదు ఆవిడ. ఆమెకి చేతనైన పని అయితే కనుక బట్టలు కుట్టటమేమో, జస్ట్ టైలరేమో ఆవిడ బహుశా. ఆవిడ ఏదైనా టైలర్ లాంటిదేమో. ఆ మిగిలిపోయిన గుడ్డలతో మరొకటి చూసుకున్నైతే కనుక అక్కడ విధవరాండ్రకైతే వారు ఒంటిని కప్పుకొని ఎట్టుగా అవన్నీ కుట్టిపెట్టిందట. ఇగో మేము కట్టుకున్నవన్నీ కూడా ఈమె కుట్టిందేనండి, ఇదిగో మా ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ కూడా ఈవిడిచ్చిందేనండి. ఇది సాక్ష్యం అండి. ఆవిడ చనిపోయిన తర్వాత కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు వాళ్ళు. ఆమె ఉన్నంతసేపు కూడా మాకైతే కనుక ఎంతో మేలు చేసింది. ఆవిడ బ్రతుకుంటే కనుక 10 మందికి మేలండి. అది అక్కడ సాక్ష్యం. ఈవిడ చనిపోయింది కదా, మిమ్మల్ని ఎందుకు పిలిపించామో తెలుసా? ఈమె బ్రతుకుంటే 10 మందికి మేలు. ఈవిడ ఎంతసేపు సెల్ఫిష్గా బిహేవ్ చేయదో, ఈవిడ వలనైతే కనుక చుట్టూ ఉన్న సమాజానికి మేలు. కాబట్టి ఇలాంటి మేలు చేసి ఈ వ్యక్తి చనిపోవటం ఎందుకో మాకు నచ్చలేదు. కాబట్టి దేవుని అడిగి ఈమెను బ్రతికించండి అన్నారు వాళ్ళు. మాట అర్థమైందా? మీ మాట కూడా ఎప్పుడు వింటాడు? మీరు బ్రతుకుంటే ఏంటండి ప్రయోజనం అంటే చెప్పండి. ఎవరికి ప్రయోజనం? మీరు బ్రతుకుంటే మీ భర్తకో మీ భార్యకో ప్రయోజనం. మీరు బ్రతుకుంటే మీ పిల్లలకో మీ తల్లిదండ్రులకో కొద్దో గొప్ప. అది కూడా వాళ్ళేదో పరిపూర్ణంగా మెచ్చుకుంటారు నేను కూడా చెప్పను, కానీ ఏదో కొద్దో గొప్ప. ఎంతసేపు స్వార్థపూరితమైన బ్రతుకు. పక్కోళ్ళకి మీ వల్ల ఏం ప్రయోజనం లేదు. చుట్టూ ఉన్న సమాజానికి మీ వల్ల హాని తప్ప మేలేమీ లేదు. మిమ్మల్ని గురించి ఎవడో కూడా ఒక మంచి సాక్ష్యం చెప్పే పరిస్థితి కాదు. అవసరమా మీరు బ్రతుకుండటం? మీరు అవసరమా బ్రతుకుండటం? మీ వల్ల చుట్టూ ఉన్న సమాజానికి హాని కలిగితే కనుక ఎంత త్వరగా చచ్చిపోతారో కోరుకుంటారు. తెలుసా మీకు అక్కడ రాయబడిన మాట? యేసుప్రభువు చెప్తున్నారు. ప్రకటన గ్రంథంలోకి అయితే కనుక యోహాను గారి ద్వారా కూడా అదే మాట రాయించారు. యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? ఒక ధనవంతుడు అనుకున్నాడట, తనకున్న విస్తారమైన ధన సంపదను బట్టి అనుకున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. ఎంతసేపు సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నాడు అతను మాట్లాడుకునేది నేను తినాలి నేను తాగాలనుకున్నాడే తప్ప నాతో పాటు మిగిలిన వారు కూడా ఆకలితో ఉన్నారే, నేను ఆరోగ్యంగా ఉన్నాను కరెక్టే, మిగిలిన వారందరూ బాధల్లో ఉన్నారు కదా, నాకైతే సంతృప్తిగా ఉంది, మిగిలిన వారందరూ అవసరతలో ఉన్నారు కదా, సాయం చేయాలన్న కోరిక అతనికి వచ్చిందా? నేను తినేసి తాగేసి పడుకుందాం అనుకుంటే కనుక వెంటనే అంటున్నాడు, ఓయి వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణమును అడుగుచున్నారు కదా. ఎవరో కదా మీ వాళ్ళే, నీ చుట్టూ ఇల్లు పక్క వాళ్ళే, ఇంటి పక్క వాళ్ళు పొరుగింటి వాళ్ళు కూడా అడుగుతున్నారు ఇది ఇప్పుడు చేస్తాడా అని. నీ వల్ల అన్నీ నువ్వు అనుభవిస్తున్నావు, నీకు తృప్తిగా ఉంది, కనీసం నువ్వు తింటున్నప్పుడు నువ్వు కడుపుండగా తిన్నప్పుడు పక్కోడు ఆకలితో ఉన్నాడు చూడకపోతే ఏం చేస్తారు చెప్పండి? నీకు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎదుటివాడు బాధను గురించి కూడా నువ్వు ఆలోచించకపోతే ఏం చేస్తారు? నువ్వు ఏదన్నా చేస్తున్నావు అనుకుంటే కనుక కొద్దిపాటు సాయం చేస్తే తప్పకుండా వారు నేను గురించి ప్రార్థన చేస్తారు. అడుగుతున్నారంట ఓయి ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఏం చెప్పాలి? అప్పుడు 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పుడు కూడా బలిపీఠము కిందన ఆత్మలను చూసి తిని అన్నట్టు 5వ ముద్ర విప్పినప్పుడు జరిగిన సంఘటనకు వస్తే ఆ బలిపీఠము కిందన ఆత్మను చూసి తిని వాళ్ళు ఏమన్నారట, నాథా సత్యస్వరూపి ఎందాక మా నిమిత్తము నువ్వు భూనివాసుల దగ్గరికి దండింపకుండా ఉంటావు. వాడి వల్ల మేము ఎన్ని నష్టాలు పడ్డామని తెలుసా? వాడు సుఖం కోసం సంతోషం కోసం మమ్మల్ని ఎంతమందిని చంపేశాడో తెలుసా? వాడు తినటం కోసం మా నోరు కొట్టేశాడు కదా. ఏడుస్తూ ఉంటారట వాళ్ళు. ఎవరైతే కనుక ఎవరు ఉసురైతే మనం కట్టేసుకున్నామో, మన వల్ల ఎవరైతే కనుక బాధపడుతున్నారో వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నువ్వేదో పెద్ద భక్తుడు నువ్వు అనుకుంటున్నావు, నేనేదో గొప్ప ధనవంతుడిని పెద్ద అధికారిని మీరు అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని బట్టి ఎవరైతే కనుక అన్యాయం అయిపోయారో, మిమ్మల్ని బట్టి ఎవరైతే ఉస్సూరుమంటూ కూర్చున్నారో వాళ్ళందరూ కూడా దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. వారైతే కనుక దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు, నాథా సత్యస్వరూపి ఎందాక మా నిమిత్తము భూలోక నివాసులకు నువ్వు ప్రతిదండన చేయకుండా ఉంటావు. కొట్టువాడిని పగ తీర్చాలి కదా, వాడు చేసిన తప్పుకైతే కనుక నువ్వైతే కనుక తీర్పు చెప్పాలి కదా అని. కానీ దొరక దగ్గరికి వస్తే అలా లేదండి. దొరక దగ్గరికి వస్తే అలా లేదు. వాళ్ళేమన్నారు తెలుసా? ఆ దొరక దగ్గరికి వచ్చిన వారందరూ ఏమంటారు తెలుసా? ఇదిగో మా కోసం ఇంత కష్టపడింది, మా కోసం ఇంత సాయం చేసింది ఆవిడ చనిపోతే మేము తట్టుకోలేకపోతున్నాం. ఆవిడ బ్రతుకుంటే కనుక మాలాంటి వాళ్ళకి ఎందరికో ప్రయోజనం, ఆమె బ్రతుకుండటం వల్ల మాకెందరికో ప్రయోజనం. కాబట్టి ఆవిడని బ్రతికించవా? దేవుడైతే కనుక తప్పకుండా మా మొర ఆలకిస్తాడు అనుకుంటున్నాం. మేమందరం కోరుకుంటున్నాం వారు బ్రతకాలని. చనిపోయి శవం కూడా కడగబడి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసింది అప్పుడు ఇంకా బ్రతకాలని కోరుకుంటున్నారు. అన్నట్టుగానే పేతురు గారు వచ్చారు, వారు చెప్పిన మాటలన్నీ విన్నారు. వెంటనే దేవునికి చెప్పుంటాడు, ప్రభా వీళ్ళేదో కోరుకుంటున్నారు కదా, వీళ్ళ ఆశ కోరిక తెలుసు కదా, చచ్చిపోయిన ఆవిడెవరో నీకు తెలుసు, నాకు తెలీదు, నేను కూడా ఆవిడని కొత్తగానే చూస్తున్నాను. వీళ్ళందరూ చెప్తున్న మాటలు బట్టి ఆలోచిస్తే కనుక ఆమె బ్రతికుండటం వలన చుట్టూ ఉన్న సమాజానికి ప్రయోజనం, నీ నామానికి కూడా మహిమార్థం. కాబట్టి నువ్వైతే కనుక వారి కోరిక చొప్పునైతే కనుక సహాయం చేస్తావా అని వెంటనే దేవుడైతే కనుక ఓకే అనేసాడు. వాళ్ళు అంతమంది కలిసి కోరుకుంటుంటే కనుక ఆ విధవరాందరూ వచ్చి ఆమె గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తుంటే ఇంతకంటే ఏముందండి? దేవునికి మహిమ కదా.
ఆ దేవుని మహిమపరచబట్ట కోసం చనిపోయిన ఆ దొరక అయితే కనుక బ్రతికేస్తుంది. అంటే పేతురు మనవో అక్కడ చేరిన వారందరి ప్రార్థన అయితే కనుక ఆలకించబడింది. నువ్వు కూడా చేయొచ్చు. కానీ ఎవరి కోసం చేస్తున్నావు? పనికిమాలినోడి కోసం, ఒంట్లో బాగున్నోడి కోసం మీరు ప్రార్థన చేయిస్తారనుకోండి. ఎవడు వాడు ఇంతకీ? వాడు బ్రతుకుండటం వల్ల భూమికి భారం తప్ప, కుటుంబానికి హాని తప్ప, చుట్టూ ఉన్న సమాజానికి బాధ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? ఈరోజు ఎవరికైనా మీరు ప్రార్థన చేయమంటే కనుక కొంతమంది చేయమని అడిగితే కనుక సిగ్గేస్తూ ఉంటుంది. ఎలా చేయాలో తెలియదు. చేస్తే కనుక దేవుడు నా చెంపలు వాయిస్తాడన్న సంగతి కూడా నాకు తెలుసు. ఎందుకంటే వాడు ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవాడు కాదు, చుట్టూ ఉన్న సమాజానికి ప్రయోజనకరమైన వాడు కాదు, కట్టుకున్న భర్తనో భార్యనో కూడా వాళ్ళు గౌరవించాడు. దౌర్భాగ్యులు వాళ్ళు. వాళ్ళ కోసం ఏమని చేస్తామండి? కనీసం పిల్లల్ని సరిగా పెంచడం కూడా చేతకాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలా? వాడు బ్రతుకుని ఎందుకు కోరుకోవాలి? కోరుకుంటున్నాము అంటే కనుక వాళ్ళ బ్రతకాలని కనుక మనం ఆశపడుతుంది అనుకుంటే వారి వలన దేవుని నామానికి మహిమ కలిగేటట్టు ఉండాలి. ఎవరికి వాళ్ళు మీరు వరకు చూసుకోండి. నా బ్రతుకును కనుక ఒకవేళ కోరుకుంటారు ఎవరన్నా అనుకుంటే కనుక, నేను చనిపోయినా కానీ నా గురించి ఏడుస్తారనే ఆలోచన మీకు రావాలనుకుంటే మనం బ్రతుకుండగానే నా చుట్టూ ఉన్న సమాజానికి అయితే కనుక ఏదో ఒకటి ఇచ్చేటట్టు ఉండాలి. నీ వల్ల చుట్టూ ఉన్న సమాజం అయితే కనుక నవ్వేటట్టు ఉండాలి. నీ చుట్టూ ఉన్న సమాజానికి అయితే నువ్వు ఎంతో కొంత సహాయం చేసేవాడికి ఉండాలి. ఊరికనే రాదు కదండి. నేను అందరూ ప్రేమించాలనుకుంటే కనుక నీ వల్ల ఏంటి ప్రయోజనం? ఏంటి? ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్దు పెట్టావా? వాళ్ళు అనారోగ్యంతో ఉన్నప్పుడు కొద్దిపాటి వైద్యం చేయించావా? వాళ్ళు ఒంటి మీద వస్త్రం లేకపోతే కనుక ఒక వస్త్రం ఇదైతే కనుక ఒక గుడ్డమ్మకు వాళ్ళకి కనుక కొనిచ్చావా? ఏదైనా ప్రమాదంలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు అనుకుంటే మాట సాయమన్నా చేసావు కనీసం. దేవుడైతే కనుక ఇన్ని విధాలుగా నిన్ను అడుగుతున్నాడు. ఇలా చేస్తే తప్పకుండా నువ్వు ఆపదలు ఉన్న రోజున దేవుడు నేను రక్షిస్తాడు. అప్పుడు 41వ కీర్తన 9వ వచనం ఆన్సర్ చెప్పేటప్పుడైతే కనుక ఆయన అదే అంటున్నాడు. ఏమని? బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని ఆదుకుంటాడు. ఆ 41వ కీర్తన దగ్గరికి వచ్చేటప్పుడైతే కనుక 9వ వచనం అలాగే ఉంది. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని ఆదుకుంటాడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. ఎప్పుడు? కండిషన్ ఏంటి? నాకు అన్నీ ఉన్నప్పుడు ఎవరన్నా ఆపదలు ఉన్నప్పుడు నేను కనుక సాయం చేస్తే, నేను అన్నీ పోగొట్టుకుని ఒంటరివాడైన రోజున, నేను బీదవాడిగా మారిపోయిన రోజున, నేను బలహీనుడు అయిపోయిన రోజున దేవుడు తప్పకుండా నాకు సహాయము చేస్తాడు. ఏదో ఒక రూపంలో ఉంటుంది. మనుషులు వస్తారా, దేవదూతలు వస్తారా, దేవుడే వస్తాడా అని నీకు అనవసరం. నువ్వైతే కనుక ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవటం నీకు చేతనైతే నువ్వు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఇది రూల్. అది దేవుడు చేసిన వాగ్దానం. అది దాన్ని ఎవడు మార్చలేడు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడైతే కనుక దొర్కాన్ని ఎలాగైతే రక్షించాడో నిన్ను కూడా అలాగే రక్షిస్తాడు. చనిపోయినా రక్షిస్తాడు. యోనాని ఎలాగైతే కనుక ప్రమాదం నుంచి కాపాడాడో నిన్ను కూడా కాపాడుతాడు. ఒక రెబ్బకా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె అవసరతలో ఉన్నప్పుడైతే కనుక దేవుడు తన జ్ఞాపకం చేసుకుని ఎలా చేస్తాడో, ఎందుకంటే దేవుని చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం నిన్ను కూడా అలాగే చేస్తాడు. ఎవరికి మినహాయింపు లేదు. ఇందులో ఎవ్వరూ కూడా ఇందులోంచి తోసివేయబడేవారు కాదు. ప్రతి ఒక్కరికి ఓపెన్ ఆఫర్. అందరూ దానికి అర్హులే. నువ్వు కూడా అర్హురాలువే. కాబట్టి ఇక్కడ కండిషన్ ఏంటంటే ముందు నీ బ్రతుకు నువ్వు బాగు చేసుకో. దేవునికి అయితే ఉపయోగపడేటట్టుగా నువ్వు రూపాంతరం చెందుకో. నా వల్లనైతే కనుక దేవునికి ఇంత మహిమ కలుగుతుంది, నా వల్లనైతే కనుక చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగం, నా వల్లనైతే కనుక దేవుని సంఘానికి ఉపయోగం అనుకునే పరిస్థితి నీకుంటే తప్పకుండా నువ్వైతే కనుక ఎలుగెత్తి మొరపెట్టిన రోజున దేవుడు తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. చూస్తాడే ఇవిడ. ఈ ఉదాహరణలు బట్టి అయితే కనుక చదువుతున్నది అదే. సో ఇలా ఇస్తాడని కనుక నువ్వు అనుకుంటే ముందు ఎక్కడో కాదు, ఎవరి గురించి నువ్వు ఆలోచించుకో. ఎవరికి వాళ్ళు పరివర్తన చెందండి. నా వలన దేవునికి ఏమన్నా ప్రయోజనమా? నేను దేవునితో ఇలా డీల్ మాట్లాడుకోగలనా? నేను దేవుని దగ్గరికి వెళ్ళైతే కనుక ఇలాంటి అగ్రిమెంట్ చేసుకునే పరిస్థితి వస్తుందా? ప్రభా, నన్ను కనుక నువ్వు కనుక జ్ఞాపకం చేసుకుంటే, నా ఆశని కనుక తీరిస్తే, నా కోరికని కనుక నెరవేరిస్తే, నేను ఆశించింది నాకు కనుక దక్కేటట్టు చేస్తే నేను ఇది చేస్తాను. నువ్వు నాకు ఇవ్వు, నేనైతే కనుక నీకు తిరిగిస్తాను. నువ్వు నా కనుక సంతోషపెడితే, లోకపరంగా నాకు సహాయం చేస్తే, నేనైతే కనుక నీ స్వార్థ పనులను, నీ రాజ్య స్వార్థ పనులు నేనైతే కనుక నీకు తోడుగా ఉంటాను. నేనైతే నీ పనినైతే కనుక చేస్తానని చెప్పే పరిస్థితి ఉందా? మీరు అది చేయండి, ఇది జరుగుతుంది. దీనికోసం పెద్దగా ఆలోచించక్కల. అరుపులు కేకలు కూడా ఏవి లేవండి. దీంట్లో సింపుల్ వర్డ్ అంతే. మెల్లగానే చెప్తాడు, నువ్వు చెయ్యి, నేను చేస్తాను. మొదట మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రికలు అక్కడ చెప్పబడుతున్నమాట. మీరు నా యొద్దకు రండి, నేను మీ దగ్గరికి వస్తాను. మీరు నా పని చేయండి, నేను మీ పని చేస్తాను. మీరు నా కోసం ఆశపడండి, నేనైతే కనుక మిమ్మల్ని గురించి నేనైతే కనుక శ్రద్ధ తీసుకుంటాను. సింపుల్. మీరు చేసేది అయితే కనుక ఇది. అప్పుడు మీలాంటి వాళ్ళు కనుక ప్రార్థన చేస్తే, ఎప్పుడు దేవుని కండిషన్స్కి లోబడి నీకంటూ ఒక స్టేచర్ సంపాదించుకుని, నీకంటూ దేవుని ముందు ఒక గుర్తింపు సంపాదించుకున్న తర్వాత నీ నోటి వెంట ఏ మాట వచ్చినప్పుడు కూడా తప్పకుండా అది నెరవేరుతుంది. అంతేగాని నువ్వు ఎందుకు పనికిరాని చెత్త అయ్యండి, చెత్త అయిన నేను కూడా పురుగును, మన్నును, మాశాన్ని, పెంటను, పేడను కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు.
పురుగు లాంటి దాన్ని ప్రభా, మట్టి లాంటి దాన్ని ప్రభా, పెంట లాంటి దాన్ని ప్రభా, ఈ పెంటలో సీపురి కట్టలో ఇలాంటి వల్ల ఉపయోగం లేదని. నువ్వు అలాంటి మాటలు మాట్లాడతాం కాదు, నువ్వైతే కించపరుచుకున్నాను, నీ స్థాయి నీకు అర్థమైందని. కానీ అలా కాదు, నేను మాట్లాడుతున్నాను ప్రభా, నేను మనకు మాటిస్తున్నాను కదా, నీ ముందు నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నీ నిబంధనకు నేను కట్టుబడుతున్నాను, నేనైతే నేను కోరుకున్నాను, నీవు కనుక ఆ పని చేసినట్టయితే నీ పని చేస్తాను, లేదా నేను ముందే ఆ పని చేస్తాను, నా ఎడలైతే కనుక ఈ కార్యం చేయి, నీ పని మీద నేను ఉంటాను, నా పని నువ్వు చేయి ప్రభా, నిన్ను గురించి నేను శ్రద్ధ తీసుకుంటాను, నన్ను గురించి నువ్వు శ్రద్ధ తీసుకో, ఇట్స్ ఎనఫ్. ఇది సరిపోతుందండి, దీనికోసం మనం ఆలోచించట్లేదు. ఎవరైతే కనుక ఇది అర్థం చేసుకుని వెళ్తారో వారి జ్ఞానవంతులు అవుతారు, వారి జ్ఞానవంతులుగా తెలియపరచబడుతుంది, ప్రపంచానికి అయితే కనుక అలాగే అర్థమవుతుంది. నిన్ను బట్టి లోకం ఆశీర్వదించబడే పరిస్థితి వస్తుంది, నిన్ను బట్టి అయితే కనుక లోకం కూడా దీవెన, నిన్ను బట్టి అయితే కనుక లోకానికైతే నెమ్మది సమాధానం వస్తుంది. అలా ఉండేటట్టు కనుక నీ క్యారెక్టర్ని కనుక నువ్వు చక్కగా బిల్డప్ చేసుకుంటే తప్పకుండా నీ యందు ఆనందించిన దేవుడు నువ్వు అడిగినదల్లా తప్పకుండా నీకు దయచేస్తాడు. అట్టి స్థితిలో మీరు అందరూ ఉండాలని ఆ దేవుని బట్టి ఎవరు కూడా అయితే కనుక తొలగిపోయేవరే కాకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన చేసిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవడానికి ఆయన సన్నిధిలో మనందరూ కూడా అయితే కనుక ఆయనకి ఇష్టలుగా బ్రతికి లోకంలో ఉన్నంతసేపు ఆయనకు సాక్షులుగా రేపటి దినాన ఆ మహాలోకంలో మనందరూ కూడా వారసులుగా ఉండటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.